దాన్ని ఐకేర్ అనేది ఏ విధంగా సరిచేస్తుంది, ఇది ముఖ్యం. సరేనా? ఉమ్. దీని గురించి ఏ ఏ టైంలో రావాలి ప్రోగ్రామ్కి? మార్నింగ్ 6 AM. దేన్ని 6 AM ఉపయోగించుకోవాలి. 6 AM ఉపయోగించుకోవాలి. సార్ నేను రాలేదు, అలవాటు కాలేదు, కానీ నాకు కస్టమర్లు వచ్చారు, ఇప్పుడు రెడీగా పెట్టండి ప్రోగ్రామ్ అంటే కుదురుతుందా? కుదరదు. ఓకే. మనం ఎప్పుడు షాప్ తీసుకొని ఉండాలి, కస్టమర్లు కావాల్సినప్పుడు వస్తారు, అంతేనా? అదేనా బిజినెస్ సూత్రం? అలాగే ప్రతిరోజు మన యొక్క ప్రొడక్ట్స్ గురించి మనం వినడము చెప్పడం అనేది జరిగేటువంటి ప్లాట్ఫామే మన ప్రోగ్రామ్స్. ఇది అర్థమైంది పాయింట్. అందుకనే ఎవరైతే ఇందులో జర్నీలో నేను రూబీన్ అవ్వాలి, 1000 అవ్వాలి, లేకపోతే పెరల్ అవ్వాలి, డైమండ్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళు చేయాల్సిన పని ఫస్ట్ ఈ మైండ్ని, ఈ యొక్క టైంని దేనికి అనుకూలంగా మార్చుకోవాలి? మన యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా. ఎందుకనంటే దాంట్లో మన డైమండ్ క్రియేషనే కాదు, మన యొక్క టీమ్ డైమండ్ క్రియేషన్. డైమండ్ క్రియేషన్ అంటే రిటైల్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్. అక్కడ పాయింట్ రాసుకోండి శాంతి మేడం. డైమండ్ క్రియేషన్ అంటే రిటైల్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్. ఇది జరుగుతుంది. ఇంకే విధంగా వెళ్తారు అని అంటే ఇంకే విధంగా మార్గం లేదు, ఇంకే విధంగా మార్గం లేదు. ఇండస్ వివాలో డిజిటల్ మార్కెటింగ్లో చేయాల్సినటువంటిది ఇది. ఫస్ట్ యూట్యూబ్ ద్వారా సంపాదించాలంటే ఏం చేయాలి? వేరే వాళ్ళ వీడియోలు షేర్ చేయాలా? ఆ, తనే ఒక ఛానల్ స్టార్ట్ చేయాలి. ఉమ్. ఇక్కడ ఈ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆ కష్టం లేదు. హరిప్రసాద్ తన ప్రోగ్రామ్ చేసినా మనం ప్రోగ్రామ్ చేసినట్టే. సీనియర్ ప్రెజెంటేషన్ చేసినా మనం చేసినట్టే, అంతేనా గణేష్ గారు? లేకపోతే గణేష్ గారు ఎలా తయారయ్యారు? ఉమ్. అక్కడ సొంతంగా వీడియోస్ చేసి తనే ప్రెజెంటేషన్ చేస్తే కానీ మనీ రావు. ఇక్కడ సీనియర్ ప్రెజెంటేషన్ చేసిన మనీ వస్తుంది, అంటే ఆ ప్లాట్ఫామ్ లో మనం ఉండాలా వద్దా? అట్లనే మనీ వస్తాయి. అందుకని చిన్న లాజిక్ అది, చిన్న లాజిక్. కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే విన్నాం కదండి, తెలిసింది కదా అని అంటుంటారు. కానీ చెప్పే ప్లాట్ఫామ్ ఎక్కడ ఉంది అనేది దాన్ని క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈజ్ అవర్ ప్రోగ్రామ్స్. దీన్ని తయారు చేసుకోవాలి. రోజు ఆఫీస్కి వెళ్ళడం అనేది ఉందా లేదా? రోజు స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పడం అనేది ఉందా లేదా? అలాగే ఒక సొంత ప్లాట్ఫామ్ మీద రోజు షాప్కి వెళ్ళడం అనేది ఎలా ఉందో, ఇది మన సొంత అమ్మడం కొనడం అనేటువంటి ప్లేస్. ఏది? ఈ ప్రోగ్రామ్స్ అనేవి. అందుకని 6 AM మనం చెప్తున్నటువంటిది ఏంటంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి. అదే 7 PM అన్ని ప్రొడక్ట్స్ గురించి చెప్తాం. 5 అన్ని ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్ గురించి, కంపెనీ గురించి, 2 మాటలు R&D గురించి అన్నీ వచ్చాయా నిన్న? ఉం? అది వాటి గురించి. లేదు సార్ 7 PM చేస్తుంటే 6 AM దెబ్బతింటుంది అని అంటే 6 AM ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. 7 PM చేస్తున్నందువల్ల 6 AM దెబ్బతింటుంది అని అంటే నాకు చెప్పండి, మనం 7 AM అయినా చేద్దాం. ఎందుకంటే రోజంతా అలసిపోయి విన్నదానికంటే పొద్దున్న ఫ్రెష్గా విన్నది బాగుంటుంది కదా. ఎగ్జిక్యూటివ్ కూడా బాగా చెప్పగలుగుతాడు ఎర్లీ మార్నింగ్. మీరు దాని ప్రకారం చూడండి ఏది సక్సెస్ అవుతుందో చూద్దాం. 1 మంత్ ఫిబ్రవరి చూడండి, దాని ప్రకారం చేద్దాం. సో ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎఫెక్టివ్గా గైడ్ చేయాలి. ఏంటివి? మనసు, మైండ్ అండ్ టైం. మైండ్ అండ్ టైం. సో ఆ టైంని ఎఫెక్టివ్గా చేయడానికి ఈ ప్రోగ్రామ్స్ ఎంత ఇంపార్టెంట్. చాలా మంది మిమ్మల్ని అడుగుతారు, ఇందులో ఎలా సక్సెస్ అవ్వాలి సార్ అని అడుగుతుంటారు. మాస్ ప్రోగ్రామ్స్ అండ్ పర్సనల్ ప్రోగ్రామ్స్ అని 2 ఉంటాయండి అని చెప్పాలి.
ఓకే. మీకు పెద్ద డ్రీమ్స్ ఉంటేనేమో మాస్ ప్రోగ్రామ్స్‌కి కంటిన్యూ చేయండి కన్సిస్టెన్సీ. కొత్త అనుకుంటే స్టార్టింగ్‌లో పర్సనల్ ఎడ్యుకేషన్ ఉంది. ఏంటిదది పర్సనల్ ఎడ్యుకేషన్? హ్మ్. చెప్పండి. జిఎస్ఎం సార్. జిఎస్ఎం సార్. జీఎస్ఎం అనేది. జీఎస్ఎం అనేది. ఓకే. వింటున్నారా ప్రీతి గారు? ప్రీతి అని 2 ఉన్నాయి. తంబు. ఓకే. నాగేశ్వరరావు గారు, కరుణ గారు. ఓకే. కరుణ గారికి సార్ నేను రిటైల్ చేసుకోవాలి. రైట్. అయితే ఇది. మాస్ ప్రోగ్రామ్స్, మాస్ ఎడ్యుకేషన్, ఓకే. ఓవరాల్ టీమ్ ఎడ్యుకేషన్, పర్సనల్ ఎడ్యుకేషన్ 2 ఉంటాయి. ఈ రెండిటిని టీమ్ ఎడ్యుకేషన్ అనుకోండి కంటిన్యూయస్‌గా జరుగుతుంది. పర్సనల్ ఎడ్యుకేషన్ అనుకోండి వారానికి 1 అవర్ జరుగుతుంది. ఓకేనా? ఈ ఎడ్యుకేషన్‌ది ఇది చెప్పాలి. ఇప్పుడు మీరు నిన్న అన్నారు కదా! ఒక మేడం అడిగింది స్టార్ వర్క్ గురించి తనకి ఎలా చేసుకోవాలని డౌట్స్ ఉంది అని. జీఎస్ఎంలో చెప్పారు. కంపెనీ గురించి ఏదైనా ఒక విషయం చెప్పారా తనకి? మనకి ఉన్న 12 పాయింట్స్‌లో ఒక పాయింట్. జీఎస్ఎం కంప్లీటెడ్ విత్ దిస్ టాపిక్ అనేది టైప్ చేయాలి. ఏ టాపిక్‌లో డిస్కస్ చేశారు. చూడండి కవిత ఆండ్రూస్ మేడం టైప్ చేస్తది అంతా. ఏమేం టాపిక్స్ చెప్పారు. స్టెప్ 1 గురించి చెప్తే స్టెప్ 1 అట్లా అంతా. కొంచెం అది తెలుగు టైపింగ్ చేసినా ఓకే. సరేనా? ఇప్పుడు టైం గురించి మనం కొంత తెలుసుకున్నాము. మైండ్‌ని, టైంని రెండిటిని కూడా డ్రీమ్‌కి మనము బాండింగ్ చేయాలి. డ్రీమ్‌కి బాండింగ్ చేయాలి. ఓకే. ఈ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసేవాళ్ళు సీనియర్ అండ్ మెంటర్. సీనియర్ అండ్ మెంటర్. ఏ సీనియరు? మనకి ప్రెజెంటేషన్ జీఎస్ఎం సర్వీస్ ఇస్తున్నారు కదా! ఆ సీనియర్. మనకి ఎవరైతే జీఎస్ఎం రోజు ప్రెజెంటేషన్, కౌన్సిలింగ్ మనల్ని మానిటరింగ్ చేస్తుంటారు. 3 పనులు చేస్తుంటారు. పీసీఎం అని. పీసీఎం అని. ప్రెజెంటేషన్ చేసి పెడతారు. కస్టమర్లకి కౌన్సిలింగ్ చేసి పెడతారు. రెగ్యులర్‌గా మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఫాలో అప్ చేస్తూ ఉంటారు. మానిటరింగ్ చేస్తూ ఉంటారు. మన టీమ్‌ని గాని ఎప్పటికప్పుడు ఈ సర్వీస్ ఇస్తూ ఉంటారు. అతను సీనియర్. వాళ్ళ సీనియర్ అన్నమాట. సో, మనసుని, టైంని ఎవరికి మనం చేయాలి? బైండింగ్ వీళ్ళకి చేయాలి. ఓకే. ఇక వీటిని గైడ్ చేయడానికి ఈ సీనియర్ ఎంత ఉపయోగపడతారో, మనం గూడా అంత ఉపయోగపడతాము. మనసుని గైడ్ చేసుకోవడానికి. ఇప్పుడు నిన్న టాపిక్‌ని మళ్ళొకసారి చెప్పుకుంటూ ఇది ఒకసారి వినండి. మనం దేంట్లోనైనా మనం ఎంత ఎఫెక్టివ్‌గా ఉంటే అంత రిజల్ట్ తీసుకుంటాం. Positivity in your life is a byproduct of a lot of positive affirmations. ఇప్పుడు ఈ మనసును గైడ్ చేయడానికి, ఆ పాజిటివ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అఫర్మేషన్స్ అంటే ఏంటి? పదే పదే అనుకోవడం. పదే పదే మనం ఏమనుకుంటున్నామో అది అఫర్మేషన్స్. పాజిటివ్ ఎఫర్మేషన్, పాజిటివ్ థింకింగ్ టెక్నిక్స్ ఇవన్నీ మిమ్మల్ని ఇంకా జీవితంలో శక్తివంతంగా తయారు చేస్తాయి. ఇవి మీ జీవితంలో పాజిటివ్ వే ఆఫ్ లైఫ్ని చూపిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి మీకు వచ్చిన ఫెయిల్యూర్స్ని కూడా ఛాలెంజెస్గా మారుస్తాయి. సో అలాంటి ఎఫర్మేషన్స్ మనల్ని పాజిటివ్గా ఇంపాక్ట్ చేయాలంటే మనకి ఎఫర్మేషన్స్ కరెక్ట్గా ఎలా వాడాలో అర్థం అవ్వాలి. సో మనకంటూ సూట్ అయ్యే, మన గోల్కి సూట్ అయ్యే ఎఫర్మేషన్స్ని మనం ఎప్పుడూ వింటూ ఉండాలి. సో ఇలా వింటున్నా సరే చాలామందికి ఇంకా డౌట్స్ ఉంటాయి. మనకి ఎఫర్మేషన్స్ ఎలా పనిచేస్తున్నాయో తెలిసాక కూడా చాలామంది ఎఫర్మేషన్స్ని వినరు. ఎందుకంటే ముందే అనుకున్నాం కదా, మన మనసు మన మాట వినదు. దాన్ని ఒప్పించాలి. ఒప్పించకుండా వదిలేస్తే మీ గోల్ మీకు కనపడకుండా పోతుంది. సో నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ ఎఫర్మేషన్.
మీకు అర్థమైందా? ఉమ్, ఎంత క్లియర్ కట్గా డైరెక్ట్ ఓపెన్గా చెప్పారు. మనం అదే కదా డిస్కస్ చేసేది. అఫర్మేషన్స్ అనేది పదే పదే ఇవ్వకపోతే దాని మాయలో పడడం పక్క. దానివల్ల నష్టపోయేది ఏంటిది అంటే టైం నష్టపోతాం, సీనియర్ టైంని నష్టపోతాం. ఉమ్, దానివల్ల ఒక నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవడం అనేది కష్టమవుతుంది. డైమండ్ క్రియేషన్ అనేది కష్టమవుతుంది. ఓకే, నిన్న స్క్రీన్ షాట్ ఉందా? ఉమ్. కళ్యాణి, నిన్న మనం డ్రా చేసింది ఒకసారి చెప్పు. చేద్దాంలే ఫ్రెష్గా ఒకసారి. మీకు పంపించాను సార్. చేద్దాం దీన్ని. ఎందుకు మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ చేస్తేనే మోర్ ఎఫెక్టివ్గా ఉంటుంది. $6 4కి ఆకలి అయింది. 4 to 6 టైంలోనే మీకు, సరే 4 to 6 అంటే మరీ ఎర్లీ అంటే 5 to 6, 7 మధ్యలోనే మీకు మంచి ఆకలి అయిందంటే మీరు సక్సెస్ అయినట్టే. ఉమ్. లేదు ఇందాకే తిన్నా 3 గంటల కంటే, ఆహా, అలా కాదు. 10 to 12 ఒకటి, 5 to 7 ఒకటి. 10 to 12 ఒక ప్లేట్, ఫస్ట్ ప్లేట్. సెకండ్ ఏంటి? 5 to 7. ఎర్లీ మార్నింగ్ దాహం అయిందంటే మీరు సక్సెస్ అయినట్టే. డైట్ ప్లాన్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు 3 ఎనర్జీస్ పాయింట్స్ చెప్తాను. ఎనర్జీస్ పాయింట్ కళ్యాణి. సార్ నిన్నట్లాగే కనిపించలేదు సార్. అందుకనే ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. చెప్పు. ఓకేనా ఇప్పుడు? లేదా? ఓకేనా? ఇది సెల్ ఫోన్ కాబట్టా ఏంటి? స్క్రీన్ కనిపిస్తుంది. తనకి మొబైల్లో ఉన్నారా ఏంటి? ఇప్పుడు ఓకేనా? స్క్రీన్ కనిపిస్తుంది సార్. మరి అదే. అచ్చా, నేను ఇంకా స్టార్ట్ చేయలే. ఓకే సార్. ఎవరు టచ్ చేయకండి, జస్ట్ దాన్ని. హ్యాపీగా కూర్చోండి, ఒక నోట్స్ తీసుకోండి, ఒక వాటర్ బాటిల్ పెట్టుకోండి. ఓకే, ఈరోజు మనకి 6 AM లేదు కాబట్టి కొంచెం స్లోగా చెప్తున్నాను. ఉమ్. వచ్చే వాళ్ళు కూడా మన వాళ్ళు వస్తుంటారు కదా. కేవలం రిటైలే అని అంటే నో ప్రాబ్లం, ఇవన్నీ వినకున్నా ఏం కాదు. కానీ లేదు అంతకు మించి నేను సాధించాల్సింది అనుకుంటే మాత్రం కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకైనా మంచిది, రేపు పొద్దున్న మీకు టీమ్ని గైడ్ చేయడానికి, ఆ లీడర్షిప్కి, టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్కి ఉపయోగపడుతుందని ఇవన్నీ చెప్పి పెడుతున్నాను, రికార్డ్ చేసి పెడుతున్నాను. ఎప్పుడో ఒకసారి మీకు ఉపయోగపడుతుంటాయి. ఎప్పుడైనా పాతవి ఆరం సంబంధించిన వినాల్సి ఉంటే చూడండి, మాషెట్టి గారు, లావణ్య మేడం అండ్ భోగా సార్ ఛానల్స్లో ఉంటాయి. అప్పుడప్పుడు టైంపాస్గా అవి ఓపెన్ చేసి వింటూ ఉండమని చెప్పండి. ఇది ఏంటి చెప్పు కళ్యాణి, గుర్తుందా? గుర్తులేదా? సార్
ఆ, యాక్చువల్గా డయాగ్రామ్ నేను రాసుకోలేదు సార్. ఆ, నిన్న ఇది ఇప్పుడు వేసుకో అయితే. చూడు, నేను మళ్ళీ చెప్తున్నాను నీకు, ఇలాంటివి మిస్ అవద్దమ్మా. అసలు మీకు ఫస్ట్ అసలు దీనివల్ల ఏం లాభం అని తెలియకపోతే మనం అది చేయలేము. అంటే కనిపించలేదు సార్. యాక్చువల్గా ఆ, చిన్నగా ఉండడం వల్ల కనిపించలేదు సార్. సురేష్ సార్ని అడిగాను సార్. నేను అనేది అడిగేవా? అడిగాను సార్. అడగాలి, మళ్ళీ ప్లస్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు మొత్తం ఉండేదంతా ద క్రియేటర్ ఎవరు అంటే మైండ్. ద క్రియేటర్ ఎవరు అంటే మైండ్. ఆ మైండ్ గురించి సైకాలజీ తెలిసిందనుకో, ఇప్పుడు మనకు కార్ వెహికల్ చాలా ఇంపార్టెంట్ అనుకో, కార్ గురించి ఎంత తెలిస్తే అంత ఎఫెక్టివ్గా వాడుకుంటాం. ఏమైనా ప్రాబ్లం వచ్చినా దాన్ని గైడ్ చేస్తాం కదా, ట్రీట్ చేసుకుంటాం. అవును సార్. సేమ్ అట్లాగే ఇది కూడా. ఆహారం గురించి ఎంత తెలిస్తే ఆరోగ్యాన్ని గైడ్ చేయొచ్చు, ఆలోచనల గురించి ఎంత గైడ్ చేస్తే మన యొక్క పర్ఫార్మెన్స్ని చేసుకోవచ్చు, లైఫ్ను మంచిగా డీల్ చేయొచ్చు. ఇదేంటి? శాంతి మేడమే చెప్పాలి ఇప్పుడు. సార్ మనసు సార్ డిసిజన్ తీసుకునేది. ఎస్, ఇంటలెక్ట్, బుద్ధి, డెసిషన్ తీసుకునే స్టేట్ ఇది. అది. హ్మ్. ఇది సార్ నెక్స్ట్ పీస్ఫుల్ మైండ్ సార్. ఎస్, పీస్ఫుల్ స్టేట్ ఇది. ఇది సార్ మాటలు మాటలు అంటే ఎమోషన్స్. ఎమోషన్స్. డీడ్స్. అంటే ఓపిక ఒకటికి 2-3 సార్లు చెప్పుకోవాలని అర్థం. అది ఈ టీచర్కి ఓపిక ఉండి చెప్పుకోవాలని. హ్మ్. మనకేమైనా ఉంటుందంటే మంచి పార్ట్నర్స్, లీడర్స్ రావాలి నాకు, వాళ్ళే గైడ్ చేసుకొని ఎంత చెప్పినా అర్థం కావట్లేదు సార్ అంటారు. వాళ్ళకు వాళ్ళు అర్థం అవుతే గైడ్ చేసుకోగలుగుతారు, లేకపోతే మనం అర్థం చేయించలేము. హ్మ్. కాబట్టి సెల్ఫ్ గైడెన్స్ అనేది ఉండాలి. దీని పేరేం పెట్టాను సార్ నిన్న? టైటిల్ సాత్వికంగా ఉండాలా సార్? సెల్ఫ్ సాత్విక. లీడర్షిప్. సెల్ఫ్ లీడర్షిప్. ఒక్కొక్కటి గుర్తొస్తున్నాయి కదా అన్ని. ఎస్ సార్. అది రిపీట్. అందుకే రిపీట్ అనేది సక్సెస్ సీక్రెట్ అంటారు. రిపీట్ అనేది. సో నేను అఫర్మేషన్ పదే పదే అనుకోవాల్సింది, చెక్ చేసుకోవాల్సింది ఈ పాయింట్స్ని. ఒకటి థాట్ లెవెల్లో, ఒకటి డెసిషన్స్ లెవెల్లో, ఒకటి పాజిటివ్ లెవెల్లో, పాజిటివ్ ప్రశాంతంగా ఉందా, ఇంకోటి నా ఎమోషన్స్, వర్డ్స్ ఎలా ఉంటున్నాయి, అండ్ డీడ్స్ ఎలా ఉంటుంది. ఓకే. డిసప్పాయింట్ అయినప్పుడు మన వర్డ్స్ మారిపోతాయి, డిసప్పాయింట్ అయినప్పుడు మన పనులు మారిపోతాయి. ఓకే. సో అక్కడ కాన్సన్ట్రేషన్ ఉండాలి. రైట్. ఫస్ట్ది థాట్ లెవెల్లో నా ఆలోచనలన్నీ దేనితోటి నిండి ఉంటున్నాయి, ఆలోచనలు కూడా దేంతో నిండి ఉంటున్నాయి, సమస్యకి పరిష్కారం ఏం చూపిస్తుంది. ఇది ఇక్కడ మనం రాసుకోవాల్సిన పాయింట్ ఏంటి? సమస్యను గుర్తించిందా లేదా? గుర్తించడం. గుర్తించడం గొప్ప,
ఆ గుర్తించిన దానికి పరిష్కారం నా ఆలోచనల్లో ఏమనిపిస్తుంది? ఇది నేను క్లోజ్ చేస్తాను. ఓకేనా? మీరు నోట్స్లో రాసుకోండి అంతే. ఎప్పుడైనా సరే మనం నమ్మకూడని ప్రధానమైన వస్తువు ఏంటంటే మన యొక్క మైండ్ని. అందుకే అలారం ఎప్పుడు పెట్టుకుంటూ ఉండాలి. పెన్ను పేపర్ ఎప్పుడూ ఉండాలి. ఉమ్. అస్సలు దాన్ని బిలీవ్ చేసి ఓకే ఇంకా విన్నాం కదా అర్థమైపోయింది కదా అట్లా అనుకోవడానికి లేనే లేదు. ఉమ్. అది ఎప్పటికప్పుడు alert గా ఉండాల్సిన మ్యాటర్. ఓకే. సో ఇది చాలా సింపుల్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది కానీ బాగా స్ట్రాంగ్ సబ్జెక్ట్. తన్ని తాను సెల్ఫ్ లవ్ బాగా ఇష్టపడే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి ఇది చాలా మంచి పరమాన్నం లాంటి సబ్జెక్ట్. నన్ను నేను టాప్ లెవెల్‌లో చూసుకోవాలి అని అనుకునే వాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. వాళ్ళు కొద్ది మందే ఉంటారు. కాబట్టి ఎవరైనా ఆహ్, దీన్ని అంత ఇంట్రెస్ట్‌గా లేకపోయినా కూడా మీరు పెద్ద కంగారు పడొద్దు దానికి సంబంధించి. ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి పుస్తకాలు కొనైనా చదువుతాడు, వెతుకుతూ ఉంటాడు. ఇంకా సైకాలజీ తెలుసుకోవడానికి. ఓకే. సమస్యను గుర్తించామా? కరెక్ట్‌గా గుర్తించామా సమస్యని? ఆ సమస్యని దానికి పరిష్కారం కోణంలో నా ఆలోచనలో ఒక పరిష్కారం ఉందా? లేదా? ఇది మనం చేయాల్సింది. పరిష్కారం కోసమే అది అయి తీరాలి. ఎట్లా? దానికి సంబంధించినటువంటి డెసిషన్స్, నిర్ణయాలు ఏం తీసుకుంటున్నాము? దానికి సంబంధించిన డెసిషన్స్ ఏం తీసుకుంటున్నాము? అది తీసుకున్న తర్వాత పూర్తిగా పాజిటివ్‌గానే ఉంటుందా మైండ్? కంగారు పడుతుందా? అవుతదనే కాన్ఫిడెన్స్ ఉందా? క్లారిటీ ఉందా? వర్డ్స్ ఎలా వస్తున్నాయి? మన యొక్క ప్రెజెంటేషన్‌లో కావచ్చు, వేరే వాళ్ళతోని మాట్లాడేటప్పుడు ఎలా వస్తున్నాయి? తర్వాతది డీడ్స్. దానికి సంబంధించి 1% అయిన పని నేను చేస్తున్నానా? ఇది ఇంపార్టెంట్. ఎటువంటి నిరాశ, ఎటువంటి భయమైనా సరే, ఎటువంటి నిరాశనైనా, సమస్యనైనా ఈ 3 ఎనర్జీ పాయింట్స్‌ని మీరు ఇంకా ఎఫెక్టివ్‌గా చేసుకోండి. 3 ఎనర్జీ పాయింట్స్. ఒకటి తినే దగ్గర, ఒకటి ఆలోచించే దగ్గర, ఇప్పుడు నేను చెప్పినది, ఇంకోటి మాట్లాడే దగ్గర. ఈ 3 దగ్గర ఎంత సైలెన్స్ మీరు మెయింటైన్ చేస్తే మళ్ళీ మీ పరిస్థితులు మీ హ్యాండ్ ఓవర్‌లోకి వస్తాయి. పరిస్థితులన్నీ మీరు అనుకున్నంత ఎఫెక్టివ్‌గా జరుగుతాయి. ఈ మూడిటిని ఎక్కడ అంటే ఎలా ఎఫెక్టివ్‌గా ఉపయోగించుకుంటారు? ఇయన్నీ ఈ 3 ఎనర్జీ పాయింట్స్ అని పెట్టుకోండి. 3 ఎనర్జీ పాయింట్స్. ఒకటి ఫుడ్, ఇంకోటి స్పీకింగ్, ఇంకోటి థింకింగ్. ఈటింగ్, స్పీకింగ్, థింకింగ్. ఓకే. ఈ ఎనర్జీ పాయింట్స్. వీటిని ఎంత కంట్రోల్ చేసి ఎంత కాన్షియస్ పెంచుకుంటున్నాం అనే దాన్ని బట్టి నేను ఈ చెప్పినవి అంత ఎఫెక్టివ్‌గా వస్తాయి. పదే పదే నా ఆలోచనల్లో ఏముంది? నేను పదే పదే ఏ నిర్ణయాలు తీసుకుంటున్నాను? ఇవి. సరే ఇది డైమండ్ క్రియేషన్‌కి చెప్పు కోట. డైమండ్ క్రియేషన్‌కి ఈ 5 చెప్పాలి. అంటే ఈ 5 డైమండ్ క్రియేషన్కి ఎట్లా ఉపయోగపడతాయి? ఉపయోగపడాలి అంతే. అంటే ఇప్పుడు థాట్స్ లెవెల్ అని ఉంది సార్ ఫస్ట్. హ్మ్. అంటే హ్మ్. ఆ డైమండ్ క్రియేషన్ నాకు ఎంత అవసరం అనేది ఫస్ట్ గుర్తించాలి. థాట్‌లో
నేను అంద ఎన్ని ఆలోచనలను డైమండ్ క్రియేషన్ గురించి ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తాను. ఇది పాయింట్. మీరు ఎస్. చెప్పాల్సిన పాయింట్. ఒక సత్య ఉన్నాడు, ఫుల్ ఆర్గనైజేషన్ బిజీలో ఉన్నాడు. నువ్వు రోజుకి 60,000, 50,000, 20,000, 10,000 చేస్తారు కదా ఆలోచనలు అయితే. అవును సార్. దాంట్లో ఎన్ని ఆలోచనలు నీకు డైమండ్ క్రియేషన్ గురించి వస్తున్నాయి? అసలు రానే రాదు సార్. ఎప్పుడైనా వాట్సాప్ చేసినప్పుడు ఇండస్ వివాన్ కనబడితే అప్పుడు నాకు డైమండ్ క్రియేషన్ వస్తుంది అనుకో. చూడండి, భవతి వస్తుందా? యద్భావం తద్భవతి లేదు కదా. లేదు. మొత్తం ఎక్కడెక్కడో తిరిగింది ఆలోచనలన్నీ అంతే. అందుకని అక్కడ రాసుకోవాలి, ఆలోచనలే అనుభవాలు అని. సృష్టికర్తల ఆలోచనలే. ఇండస్ వివాలో ఫ్యూచర్ ఉంది. ఎవ్రీ వీక్ నాకు సంవత్సరానికి 52 సార్లు తీసుకునే అవకాశం ఇక్కడే ఉంది అని అనుకుంటే 1000, 10,000, 1,00,000 ఎవరి స్కిల్ తగ్గట్టు వాళ్ళకి ఇక్కడే ఉంది. నన్ను నేను 3 సంవత్సరాలు ట్రైనప్ చేసుకోవాలి. ట్రైనప్ చేసుకోవడం అంటే సంపాదిస్తూ ట్రైనప్ చేసుకోవడం. ఇది కూడా బ్యూటీ. మరి చూడు, శిక్షణ తీసుకోండి సంపాదించు. అంతే, సంపాదించుకుంటూ. మీ కోణంలో ఫస్ట్ది ఇది. ఇంకా ఈ ఫస్ట్ కోణం చెప్పండి లావణ్య మేడం. ఒకటి ఓ రౌండ్ వేద్దాం. థాట్స్ సార్ ఫస్ట్. మ్మ్. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నేను చెప్పినట్టే థాట్స్ కోణంలో ఒకటి ఏదో ఒకటి చెప్పండి, ఒక ఎగ్జాంపుల్. వాళ్ళు డైమండ్ క్రియేషన్ అనగానే అమ్మో 20 కస్టమర్స్ అని వస్తుందా మన థాట్ లెవెల్లో? లేదంటే ఈజీ మన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి చాలా అవేర్నెస్ అవసరము, సింపుల్ 20 ఫ్యామిలీస్ అంటే అని ఆలోచన వస్తుందా? ఆలోచనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? ఆలోచనలో అంటే కాన్ఫిడెంట్ ఎలా ఉంది ఒకటి. ఫస్ట్ కాన్ఫిడెంట్లోకి వస్తే ఏంటంటే నేమ్ అనేది నోట్స్ మీదకి వస్తుంది సార్. మ్మ్. వచ్చిన తర్వాత ఏంటి అంటే వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు అన్నమాట. వాళ్ళ దగ్గర వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అవేర్నెస్ అనేది అని చెప్పి వాళ్ళకి ఎప్పుడైతే ఆలోచనలోకి వస్తుందో నిర్ణయం తీసుకుంటారు. అప్పుడు నిర్ణయం తీసుకొని వాళ్ళు ఇన్విటేషన్లో సక్సెస్ అవుతారు సార్. మ్మ్. ఇంకా సో ఫస్ట్ అవుతుంది. అన్ని ఆలోచనల్లో ఒక కాన్ఫిడెన్స్ అవ్వగలను అనేది ఉండాలి. ఎస్ ఐ సార్. కెన్ అనేది ఉండాలి. ఐకెన్ అని ఉండాలి. ఓకే, ఒక్క నిమిషం ఎప్పుడైతే ఇది రాసుకొనియండి, ఒక్క నిమిషం. కళ్యాణ్, మీ మేడం గారు రాసుకొనియండి అక్కడ. అసలు ఆ మేడం అసలుకి స్లో రాయండి. లావణ్య మేడం గారు చెప్పారు ఆలోచనల్లో కాన్ఫిడెన్స్ ఉందా. మ్మ్. ఎవరిని చెక్ చేయాలి? ఆ దేవి గారికి చెక్ చేయాలి. అవునా? అవగలనే ఉంది, అందుకనే అటెండ్ అవుతుంది కదా ప్రోగ్రామ్. అట్లా సిద్ధార్థ గారికి అసలు కాన్ఫిడెన్స్ ఉందా అవ్వగలను అని? ముందు ఆలోచనల్లో చెక్ చేయాలి. డైరెక్ట్ మనం ఏం చేస్తాం, ఆ పని చేస్తున్నారా లేదా చూస్తాం. కానీ చాలా సూక్ష్మంగా హాస్టల్ లెవెల్లో ఉన్నటువంటి దాన్ని చెక్ చేయాలి. కాన్ఫిడెన్స్ ఎట్లా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని నేను పెరలు చేయగలనని ఉందా అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? నాకు ఇది ఓకే. సో ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం ఈ మేడం అన్నట్టు కదులుతుంది, డీడ్స్ వరకు వెళ్తుంది. అసలు డీడ్స్ వరకు వెళ్ళట్లేదు అంటే ఎక్కడో ఆలోచనల్లో ఐ కెన్ అనేది లేదు. సో ఈ కౌన్సిలింగ్ చేసేటువంటి ఈ మేజర్ లీడర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫస్ట్ ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చెక్ చేయాలి. అది మన బాధ్యత. ఒకటి సత్య కోణంలో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్పాను, ఆలోచనల్లో ఎన్ని ఆలోచనలు డైమండ్ క్రియేషన్ గురించి పెట్టుబడి పెడుతున్నాం, ఎన్ని ఆలోచనలు పెట్టుబడిగా పెడుతున్నాం. మనం మారతాం, మనం అనుకున్నది సాధిస్తాం. ఇలా రిపీటెడ్గా అనుకునే ఆ మంచి మాటలనే ఎఫర్మేషన్స్ అని అంటారు. ఎఫర్మేషన్స్ మన సబ్ కాన్షియస్ని ప్రోగ్రామ్ చేసి మనలో పాజిటివ్ చేంజెస్ తెచ్చి అనుకున్న గమ్యానికి మనల్ని చేరుస్తాయి. ఈ వీడియోలో మీకు ఎఫర్మేషన్స్కి సంబంధించిన కొన్ని సీక్రెట్స్ చెప్తాను, వినండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు ఇప్పుడు కొంచెం నీరసంగా డల్గా ఉన్నారు అనుకుందాం. ఈ సమయంలో మనకి ఏం చేయాలన్నా చిరాగ్గా ఉంటుంది. పోస్ట్పోన్మెంట్ మనకిప్పుడు మంచి ఫ్రెండ్లా దగ్గరుండి ప్రతి పనిని పోస్ట్పోన్ చేస్తుంది. కానీ ఇదే సమయంలో మీ ఆలోచనలో ఒక పవర్ఫుల్ వర్డ్ వచ్చిందనుకోండి, మీ మూడ్ మారిపోతుంది. ఆ పవర్ఫుల్ వర్డే నేను. ఈ వర్డ్లో ఏముంది అనుకుంటున్నారా? 2 అక్షరాలే కదా అని తీసి పాడేకండి. ఆ నేనులో ఉన్న పవర్ ఏంటో మీకు చెప్తాను, వినండి. నేను
చూడటానికి సింపుల్గా 2 అక్షరాలే అయినా దాని పక్కన ఇంకొక వర్డ్ పెట్టామంటే ఒక కంప్లీట్ మీనింగ్ వస్తుంది. నేను ధైర్యవంతుణ్ణి, నేను గొప్పవాణ్ణి, నేను తెలివైన వాణ్ణి. ఈ మాటలు వింటుంటే మీ నీరసం కొంచెం కొంచెం పోయి మీలో ఎనర్జీ వస్తుంది కదా. ఇలా మనం నేను పక్కన ఇంకొంచెం వర్డ్స్ రాసుకుంటూ, అంటే ఒక సెంటెన్స్గా రాసుకుంటూ వెళ్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మన ఆలోచనలో ఐఎమ్ ఏ డైమండ్ క్రియేటర్. ఓకే, ఇది ఆ ఆలోచనలో అది ఉందా లేదా, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని ఈ టీచర్ చెక్ చేయాలి అసలుకి. నేను ఈ 10th సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాను అనే కాన్ఫిడెన్స్ ఫస్ట్ బిల్డ్ అవుతుందా లేదా ఆ స్టూడెంట్కి అనేది చెక్ చేయాలి. ఓకే, రైట్. జానయ్య గారు సేమ్ ఇదే మేడం చెప్పినట్టు ఫస్ట్ కాన్ఫిడెన్స్, తర్వాత ఎన్ని ఆలోచనలు పెట్టుబడిగా పెడుతున్నారు అనేది 3 పాయింట్. వాళ్ళ ఆలోచనలు దగ్గర చెప్పండి. ఎస్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్గా గుర్తించడం, ఈ డైమండ్ క్రియేషన్ నాకు కస్టమర్ Important. క్రియేషన్కి, తర్వాత నా ఫ్యూచర్ రెగ్యులర్ ఇన్కమ్కి ఎలా ఉపయోగపడుతుంది అనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. డైమండ్ క్రియేషన్ తర్వాత దీని గురించి అదే మేడం అన్నట్టు స్ట్రాంగ్గా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం, ఆత్మవిశ్వాసం ఎంత ఉంది ఎంత ఉంది ఆలోచనలో, అనేది ఆత్మవిశ్వాసం. ఎంత ఉందో ఆలోచన స్టేజ్లో ఫస్ట్ నేను దీన్ని చేయగలను విత్ హెల్ప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అండ్ సీనియర్స్ తన ఒక నమ్మకం కరెక్ట్గా కలిగి ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. సో అంటే సింగిల్గా అంతా టీమ్గా ముందుకు వెళ్తాం కాబట్టి అది స్ట్రాంగ్గా మన మైండ్లో ఫిక్స్ ఉండాలి, ఇది నేను చేయగలను ఆలోచన. రోజు దీని గురించి ఆలోచిస్తూ ఉండాలి, ఎట్లా నేను ఎవరి దగ్గర ఆలోచిస్తుంటేనే ఆకర్షించగలుగుతాం అని రాసుకోవాలి. ఎస్ సార్. ఎంత ఆలోచిస్తుంటే అంత ఆకర్షిస్తాం. ఏదితోటి? ఆత్మవిశ్వాసంతో, మళ్ళీ పరేషాన్ తోటి కాదు. ఎస్ సార్. ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తుంటే అంత ఆకర్షించగలుగుతాం. ఇది లీడర్కి, ఈ యొక్క సీనియర్కి చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, ఇది ఒకటి. తర్వాత డెసిషన్స్ లెవెల్లో కదా. ఎస్ సార్, నిర్ణయం తీసుకోవడం అంటే ఓకే నేను దీన్ని ఐ కెన్ మూవ్, నేను దీన్ని నిర్ణయం తీసుకున్నాను అంటే దాంట్లోకి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ నేను చేస్తానని నిర్ణయం తీసేసుకున్నాను. నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవాలని పెట్టుకోవాలి. చిన్న చిన్న నిర్ణయాలు. ఫస్ట్ సిల్వర్ క్రియేటర్, చిన్న నిర్ణయం ఫస్ట్ సిల్వర్ క్రియేషన్. దానికంటే ముఖ్యంగా ఇంకా చిన్న నిర్ణయం ఏంటి చెప్పాలి. దాన్ని కూడా చిన్నది. మీరు డైమండ్ క్రియేషన్ చిన్నగా చేశారు, సిల్వర్ క్రియేటర్లో కూడా చిన్నది ఏంటిది? చిన్న అంటే ఫస్ట్ మనం ఒక కస్టమర్ అన్నా క్రియేట్ చేయాలి, దానికి ఇన్విటేషన్, దానికంటే చిన్నది. దాని గురించి నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం అనేది దానికంటే చిన్నది. మీకు 1 hour ఇవ్వడం, జిఎస్ఎం అది ఫస్ట్ చిన్నది. చిన్న పనే కదా అది. మరీ అంతకుండా వారంలో గంట పెట్టుబడి పెట్టకుండా 20,000 సంపాదిస్తా అంటే ఎట్లా అండి? సో స్మాల్ చాయిసెస్. మనం ఏం చేస్తున్నాం అంటే కన్సిస్టెన్సీ చేస్తే అప్పుడు చాలా మిరాకిల్స్ జరుగుతాయి. ఇది అన్నమాట. ఇప్పుడు నిర్ణయాలు, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఏ నిర్ణయం తీసుకున్నారు? సరేనా? లేకపోతే దెర్ ఈజ్ నో చేంజ్. ఇంకా మీకు గుర్తొస్తే చెప్పండి. మీకు ఇచ్చాను కోటం. ఇంకా ఎటువంటి నిర్ణయాల్లో వాళ్ళు స్మాల్ చాయిసెస్ అనేది సార్ దగ్గర వచ్చిన సబ్జెక్ట్, అది రాసుకోవాలి. ఇది చెప్పాలి మీరు జిఎస్ఎంలో ఇట్లా తీసుకోవాలండి. ఇప్పుడు మేడం గారు అన్నారుగా ఎలా వర్క్ చేయాలో అడిగారు అని, ఇది చెప్పాలి. సార్ అంటే ఒక చిన్న నిర్ణయం అంటే జిఎస్ఎం అని అన్నారు సార్. ఇప్పుడు కనీసం వారానికి 1 గంట అయినా, ఒక గంట అయినా నా డైమండ్ క్రియేషన్ కోసం కేటాయించాలి అని అనుకోవాలి సార్. తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దానికి కొంచెం సిద్ధపడాలంటే, అంటే నాకు ఇప్పుడు అర్థమైంది, ఒక పెన్ను పేపర్ అన్న రెడీ చేసి పెట్టుకోవాలి కదా సార్ నేర్చుకోవడం. అదొక నిర్ణయం తీసుకోవాలి. అంటే వచ్చి కూర్చుని వెళ్ళిపోకుండా కనీసం అంటే దానికి సిద్ధపడుతున్నామంటే ఆ సరంజామా అంటే కనీసం ఒక పెన్ను, ఆ పేపర్ దగ్గర ఉంటే ఆ టైంకి
ఆ మనం చిన్న అక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే, సార్ మీకు మనకి ఏ లక్ష్యమో ఆ లక్ష్యానికి తగ్గటువంటి నిర్ణయాలు మీరు ఎప్పుడు తీసుకుంటూ ఉండాలి, పదే పదే తీసుకుంటూ ఉండాలి. ఆలోచనల దగ్గర పదే పదే అనేది ఎట్లనో ఇక్కడ కూడా నిర్ణయాల దగ్గర కూడా పదే పదే ఆ నిర్ణయాలు తీసుకుంటా ఉండాలి. గుర్తు చేసుకోవడం. అలారం పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాను, ఖచ్చితంగా పడుకునేటప్పుడు అలారం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. అది చిన్నదే, చిన్న నిర్ణయమే, కానీ ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది కదా. అవును. కొంతమంది చిన్న చిన్నవి లైట్గా తీసుకుంటాం, ఏమన్నా పెద్ద పెద్దవి చెప్పండి సార్ అనుకుంటాం. అందుకే పెద్దది సాధించాలి ఇట్లా అని అనుకున్నప్పుడు బోల్డ్ అంత బూస్టింగ్ వస్తుంది ఒక్కసారిగా. అండ్ ఇక్కడ ఏదైనా ఇంకొకటి పెద్దది లక్ష్యము, డైమండ్ అన్నప్పుడు, సీలింగ్ అన్నప్పుడు ఇట్లా లక్ష్యం పెద్దగా వచ్చేస్తుంది. కానీ దాన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా చేసి ఆ స్మాల్ని పాటించడంలోనే అసలైన ఇది ఉంటుంది. ఆ 5 కేజీలని నువ్వు ఎన్నిసార్లు లిఫ్ట్ చేస్తున్నావు అనే దాన్ని బట్టి 20 కేజీలని 5 కేజీలని లిఫ్ట్ చేసే ఇది పెరుగుతుంది. సో చిన్న చిన్న నిర్ణయాలు ఎంత కన్సిస్టెన్సీగా చేస్తున్నాం, పదే పదే అనేది నిర్ణయాల దగ్గర పెట్టాలి. అవును. పదే పదే ఆ నిర్ణయాలు తీసుకోవాలి. ఏ నిర్ణయాలు తీసుకుంటే డైమండ్ క్రియేషన్కి ఉపయోగపడుతుంది అనే దాంట్లో ఇప్పుడు సార్ దగ్గర తెలిసింది ఏంది, మినిమం ఇది ఈ నిర్ణయం తీసుకోవాలి. తర్వాత R1 సబ్జెక్ట్లో ఏమి నిర్ణయాలు తీసుకోవాలి, వీటి దగ్గర జాగ్రత్తగా ఏంటి అవి, సెలక్షన్, డిస్కషన్, సెలక్షన్, ఇవన్నీ. అలానే మేడం ఇంకేం నిర్ణయాలు తీసుకుంటాం. మాక మనం అనుకున్నాం కదా సార్, హెల్త్ కాన్షియస్ ఉన్న వారికి ఒకటి, అలాగే మనకు ఎక్కువ మెడికేషన్లో ఆ నిర్ణయం డైలీ మెడికేషన్. అది నిర్ణయం, ఇది మంచి నిర్ణయం, మంచి సంకల్పం. మనకు తెలిసిన నా నేమ్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి నేను ఈ ఆరోగ్య సమాచారాన్ని, న్యూట్రాస్యూటికల్ సమాచారాన్ని అందించాలి, ఈ నిర్ణయం తీసుకోవాలి. కరెక్టే. ఈ 3 ఫ్యామిలీస్కి ఆలోచనల్లో ఉండడమే కాదు, నాకుంది సార్ ఆలోచన, ఆలోచన కాదు నిర్ణయించుకోండి, ఫస్ట్ దాన్ని డెసిషన్ లెవెల్ తీసుకురండి అని అనాలి. మీరు నిర్ణయించుకున్నారు కదా, రోజు ఎర్లీ మార్నింగ్ లేవాలని నిర్ణయించుకున్నారు, అవుతుంది ఫస్ట్. అందుకే డెసిషన్ లెవెల్స్కి వచ్చేసేయాలి. నాకు కూడా ఆలోచన ఉంది, చూద్దాం, చూద్దాం అట్లా కాదు, నిర్ణయం తీసుకోండి, దాన్ని నిర్ణయం లెవెల్కి తీసుకొచ్చేయాలి. సో పదే పదే ఏ నిర్ణయం దీన్ని నెమరేసుకోవాలి, నేను నాకు తెలిసిన ఫ్రెండ్స్, బంధు మిత్రులకి ఈ విషయాన్ని, న్యూట్రాస్యూటికల్ సమాచారాన్ని చేరవేయాలి. 100 ఫ్యామిలీస్లో మనం ఎన్ని ఫ్యామిలీస్లో సక్సెస్ అవ్వాలి, 20 ఫ్యామిలీస్లో సక్సెస్ అవ్వాలి. 20 ఫ్యామిలీస్. ఓకేనా. ఇది సో ఆలోచనల్లో ఒక ఆలోచన వచ్చింది, అది కూడా కాన్ఫిడెన్స్ ఉంది, అందుకే నిర్ణయాల్లోకి వచ్చింది. ఆ తర్వాత దాన్ని దిగాల్సింది ఎక్కడికి, ఏ లెవెల్కి రావాలి, P ఫర్ పాజిటివ్ లెవెల్కి, ప్రశాంతంగా పీస్ఫుల్. పాజిటివ్ లెవెల్కి. అంటే ఎప్పుడైతే నిర్ణయం చేసుకున్న తర్వాత మనకి కొన్ని జరుగుతూ ఉంటాయి కదా, కొన్ని నిజాలు జరుగుతూ ఉంటాయి, దాన్ని నిజాన్ని ఒప్పుకోవాలి కొన్ని. ఓకే, కొంతమంది వినకపోవచ్చు, కొంతమంది కొనకపోవచ్చు, కొంతమంది కొనొచ్చు. ఇట్లా ఒక బిజినెస్ మ్యాన్కి ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వాటి పట్ల ఎంత పాజిటివ్గా ఉంటున్నాం అనేది ఇది ఇంపార్టెంట్. ఇది 3rd లెవెల్. ఓకే, ఇది ఇంపార్టెంట్ అయినా 3rd లెవెల్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకసారి కోటం దీన్ని చెప్పు. సో అంటే మన ఆలోచనలకి, మన నిర్ణయాలకి బ్రేక్ పడేది మరలా ఇక్కడే సార్. ఒక చిన్న బ్రేక్ వస్తుంది. గుడ్, వెరీ గుడ్. ఆ రిజెక్షన్ హ్యాండిల్ చేయలేకపోతే ఆ చివరి స్టెప్ వరకు ఇంకా మనం చేరుకోలేమండి. సో ఇక్కడ ప్రతిదాన్ని ఆలోచించాము అంటే, నాకు డైమండ్ క్రియేటర్ నేను అవ్వగలను అనేది బ్రెయిన్లో పడిన తర్వాత ఎస్, దీనికి నేను 1 గంట కేటాయిస్తాను, వారానికి ఒకసారి 1 దానికి గంట సంబంధించిన నిర్ణయాలు కేటాయిస్తాను. తీసుకోవాలి. ఎస్, తీసుకున్న తర్వాత ఒక బంధువుకో, ఒక్క నిమిషం, స్నేహితుడికో ఒక్క నిమిషం. చెప్పాలనుకున్నాను. రెండు జానే సార్ దగ్గర ఒక నిర్ణయాన్ని డిస్కస్ చేసాం, Yes, sir. లావణ్య మేడం దగ్గర ఒక నిర్ణయాన్ని. లావణ్య మేడం చెప్పిన నిర్ణయం ఏంటి,
అదే సార్, నేమ్ లిస్ట్ ప్రిపరేషన్, డిస్కషన్ అంటే ఆరోగ్య ఇక్కడ సమాచారాన్ని తీసుకోవాల్సిన అందించాలి. నిర్ణయం ఆరోగ్య సమాచారం, న్యూట్రాసిటికల్ సమాచారాన్ని నేను చేరవేయాలని నిర్ణయం తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి సార్. తీసుకుంటేనే అవుతుంది. ఆ ఆలోచన మారుతుంది. ఆ పొగ రూపము ఓ మంచు రూపంలోకి, నీటి బిందువుల రూపంలోకి వస్తుంది. అవును సార్. ఓకే. ఇక వచ్చినప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పటి నుంచి నిజాలు స్టార్ట్ అవుతుంటాయి. అవును సార్. అసలు అంటే వర్క్ ఇక్కడే స్టార్ట్. ప్రాక్టికల్ గా రంగంలో దిగినట్టు. అక్కడ ఏమవుతుంది? ఇక్కడ విపరీత ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అవును ఉమ్. సార్. చెప్పు, అయితే అది ఇక్కడ మెయిన్ అని చెప్పావు నువ్వు. అవును సార్, ఉమ్. ఇక్కడ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకుండా వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం మంచిది. అంతే. ఇప్పుడు ఉద్యోగం అయితే రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం బాబు. లేదు సార్, పని చేసుకుంటూ వెళ్తాం, ఆ, నెలకి జీతం తీసుకుంటాం. ఆ ఫార్మాస్యూటికల్ వ్యక్తి ఏదో ఒకటి చెప్తాడు, మనం వెళ్ళి ఆ షాప్లోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ చెప్పినా అంటే చెప్పినా సార్ అని. అంతే. ఆ ఏజెంట్కి చెప్తాడు, బాబు ఇంతమందికి పాలసీ గురించి చెప్పంటే చెప్తాం. అంతే. నో రిజల్ట్. కంపెనీకి సేవ చేసి పెడుతున్నాం. అంతేనా? అవును సార్. ఇక్కడ కూడా అది ఉండాలి. డోంట్ టేక్ పర్సనల్ అనేది రాసుకోవాలి. ఇది ఆ స్టార్కి, ఆ 250కి మనం చెప్పాలి, లక్ష్మీదేవి గారు మీరు చెప్పండి, బట్ డోంట్ టేక్ పర్సనల్. అవ్వలేదని మాత్రం ఫీల్ అవ్వదు. ఎస్ సార్. అయితే గితే కంపెనీ ఫీల్ అవుతలేండి నా ప్రోడక్ట్లు తీసుకోలేదని, కానీ మీరు మాత్రం ఫీల్ అవ్వకండి మా వాళ్ళకి చెప్పినా తీసుకోలేదని. అట్లా. ఉమ్. సో ఈ పాజిటివ్ లెవెల్ అనేది చాలా చాలా ముఖ్యం. ఓకే. ఈ సైకాలజీ టీంని గైడ్ చేయడానికి అవసరమేనా జానే గారు? ఇదే చాలా అవసరం. అసలు ముఖ్యమైనదంతా ఇక్కడే ఉంటుంది అంతా. దీనికోసం మీకు తెలుసా ట్రైనింగ్లు వేలకు వేలకు డబ్బులు. హౌ టు సెల్, హౌ టు సక్సెస్, హౌ టు క్రియేట్ టీమ్ వర్క్, పెద్ద పెద్ద ట్రైనింగ్లు మీకు. ఉమ్. ఆ, చెప్పండి మీరు కూడా ఈ పాజిటివ్ లెవెల్. ఈ పాజిటివ్ లెవెల్లో మొట్టమొదటిగా ఎవరైనా తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఈ నో అంటే కూడా ఎందుకు నో అన్నారన్న దాన్ని అర్థం చేసుకోవాలి ఫస్ట్, వాళ్ళకు ఉన్నటువంటి ఏంటనే దాన్ని కూడా, దాన్ని పీస్ఫుల్గా. ఒకరికి ఆర్థిక అప్పుడు రెడీగా ఉండకపోవచ్చు, ఇంకొకటి లేదంటే వాళ్ళ డెసిషన్ అవసరం మేకింగ్ వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు. వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు. తర్వాత కొంత అంత తీవ్రత అవసరం ఉండకపోవచ్చు, ప్రివెన్షన్ ఉమ్. వాళ్ళు ఇంత గుర్తించకపోవచ్చు. ఇవన్నీ కూడా ఉమ్. ఉంటాయి కాబట్టి వాళ్ళ ఉమ్. కోణంలో మనం ఆలోచించాలి పాజిటివ్గా. ఉమ్. అంటే ఇప్పుడు జస్ట్ ఇట్లా తాగేసేదానికి దీనికి 3,000 ఎందుకు 3000 ఎందుకు అని అట్లా ఆలోచించవచ్చు. అంతేనా? ఆలోచించచ్చు కాబట్టి ఉమ్. ఏది తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు, తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేదో కూడా మనం నోట్ చేసుకొని పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇది ఇంపార్టెంట్. ఓకే. సో రిటైలింగ్ చేస్తున్న, ముఖ్యంగా రిటైలింగ్ చేస్తూ షేరింగ్ చేస్తున్న మన మిత్రులకి ఈ సైకాలజీని చెప్పడం. మీరు జిఎస్ఎంలో ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోండి, నేను జిఎస్ఎంలో ఈ టాపిక్ని ఖచ్చితంగా సెల్లింగ్ సైకాలజీ దీన్ని చెప్పాలి. ఎస్ సార్, ఎస్ సార్. పెట్టుకోండి. ఆ 13 టాపిక్స్కి ఇంకోటి 14 సెల్లింగ్ సైకాలజీ. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనున్నాను, అంతకుముందు నాకేమీ పరిచయం లేదు రిటైలింగ్ అనేది. కానీ పర్సనల్గా చాలా కొత్త వాళ్ళతోటి మింగిల్ అవ్వాలన్నా, వాళ్ళకి చెప్పాలన్నా మోమాటం, బిడియం. ఆ? అలా చెప్పకుండా ఉండడమే ఆత్మాభిమానం ఏమో అని అనుకొని మధ్యతరగతి మనస్తత్వంతో అట్లాగే ఉండిపోయాను. కానీ బిజినెస్ మనస్తత్వం లేదు. ఆ తర్వాత తర్వాత అసలుకి సెల్లింగ్ అంటే కేవలం షాపులు పెట్టుకుంటేనే బిజినెస్. మనం పోయి కస్టమర్ దగ్గరికి వెళ్ళడం అనేది బిజినెస్ కాదు. మరి పాలసీలు ఎట్లా వెళ్తాయి? ఫ్లాట్లో ఇన్ఫర్మేషన్ ఎట్లా వెళ్తుంది? ఇంత స్టాక్ 5 లక్షలు స్టాక్ పెట్టుకొని షాప్ పెట్టుకుంటే వాళ్ళే వచ్చి చూసిపోతేనే బిజినెస్ అనేది పాత చింతకాయ పచ్చడి అది. ఓకే. కంపెనీలే కస్టమర్ని చేరుకోవడం అనేది విధానం. అది ఎప్పటి నుంచో ఉంది అది. ఇది ఇప్పుడు ఈ కాంపిటీషన్ యుగంలో ఇంకెక్కువ అయిపోయింది కస్టమర్ ఫోకస్ని, ప్రాస్పెక్ట్ ఫోకస్ని తీసుకోవడం. సో దానికి తగ్గట్టే ఈ సైకాలజీ అనేది కరెక్ట్గా ఉండాలి డిజిటల్ మార్కెటింగ్. ఓకే. సో ఇంకా ఎక్కువ కానీ నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి కానీ వీటికి సంబంధించిన ప్రశ్నలు కూడా వాళ్ళకి ఉదయిస్తాయి. దానికి సంబంధించింది కూడా మనం మాట్లాడితే డౌట్ అనేది క్లియర్ అవుతుంటుంది. ఓకేనా? ఇది ఒకటి. తర్వాత లావణ్య మేడం. సార్
ఏంటి పాజిటివ్ లెవెల్లో? పాజిటివ్ లెవెల్ అంటే మనకి ఖచ్చితంగా వాళ్ళకి చాలా అవసరం అని ఎప్పుడైతే కాన్ఫిడెంట్‌కి వస్తామో సార్, వాళ్ళు పాజిటివ్‌గా ఉంటారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రాస్పెక్ట్కి, ఒక కస్టమర్కి ప్రాస్పెక్ట్కి అంటే ఇది నాకు అవసరం ప్లస్ అందరికి అవసరం అనేటువంటి అవసరం అని క్లారిటీ ఎప్పుడైతే రావాలి. వాళ్ళకి కాన్ఫిడెంట్ ఉంటదో, అంటే ఉమ్, వీళ్ళకి డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలుస్తది. దీని ఉమ్, గురించి న్యూట్రాసిటికల్స్ గురించి, వెల్‌నెస్ గురించి. ఈ ఉమ్, ప్రొడక్ట్ ఇంపార్టెంట్ వాళ్ళకి తెలిసి ఉంటది సార్. వాళ్ళు ఉమ్. కాన్ఫిడెంట్ చాలా అవసరం వాళ్ళకని ఈ యొక్క కాన్ఫిడెంట్ అనేది పాజిటివ్గా ఉంటారు. పాజిటివ్‌గా ఉంటారు సార్. సో ఒక్కసారి మనం దాన్ని రాసుకుందాం. మన కంపెనీ గురించి, ఓకే, అది ప్రొడక్ట్ కావచ్చు, కంపెనీ ప్రొఫైల్ కావచ్చు, లేకుంటే కమిషన్ గురించి, వీటి గురించి ఎంత క్లారిటీ ఉంటే వాళ్ళలో అంత కాన్ఫిడెన్స్, పాజిటివ్నెస్ ఉంటుంది. అంతేనా మీరు చెప్పింది? యెస్ ఓకే. సార్. అంతే సార్. వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంటే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, అంత పాజిటివ్ ఉంటుంది. అంటే యెస్ సార్. గ్రౌండ్ లెవెల్ పాజిటివ్ కూడా క్రియేట్ అయింది. క్రియేట్ అయిన తర్వాత సో మన మాటలు అనేటువంటివి చాలా అంటే అదుపులో ఎఫెక్టివ్గా ఉండాలి, ఎస్ పాజిటివ్గా ఉండాలి. ఆ పాజిటివ్ అనేది మాటల్లోకి దిగుద్ది, ఫిల్టర్ నుంచి నీళ్ళు దిగినట్టు. ఎస్ ఓకే. సో ఎప్పుడు ఎల్లప్పుడూ ఎంత పాజిటివ్గా ఉంటున్నాం అనేది ఇంపార్టెంట్. ముఖ్యంగా టీం దగ్గర మాట్లాడేటప్పుడు అవును సార్. ఆ సీనియర్ ఇంతేనండి, ఈ సీనియర్ ఇంతేనండి అని మనం మాట్లాడుతున్నామని అనుకో, ఓకే, మనం దగ్గరుండి దేన్ని చేస్తున్నట్టు? పాజిటివ్ని, ప్రశాంతతను కాదు, డిస్టర్బ్ మైండ్ని క్రియేట్ చేస్తున్నట్టు. ఎస్ మనం ఏమనుకుంటాం, మన దగ్గర డిస్టర్బ్ లేకుండా ఉంటారేమో అని అనుకుంటాం. మన దగ్గర కూడా డిస్టర్బ్ లేకుండా ఉంటారు. మొత్తం పని దగ్గరనే చెడిపోతుంది. చెడు అట్లా అసలుకి లేదు. స్కూల్లో ముచ్చట్లు పెట్టినట్టు అసలు కుదరదు. బిజినెస్ మీదకి మళ్ళీ ఉరిమి ఎక్కడికి వస్తుంది అంటే ఇక బిజినెస్ దగ్గరికి వస్తుంది. చక్కగా రిటైల్ చేసుకున్న వాళ్ళతోటి వాళ్ళని ఎంత ప్రశాంతంగా, ఎంత పాజిటివ్గా ఉంచితే అంత మంచిది. బిజినెస్కి అంత ముందుకెళ్తారు. కోపం పెంచేవి, చికాకు తెప్పించేవి, ఓకే, ఇవి ఉంటే ఎమోషన్ అంతా డిస్టర్బ్ అవుతుంది, వర్డ్స్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. మనం ఏమనుకుంటాం, పని చేయడానికి డీడ్స్కి దీనికి సంబంధం లేదులే అని అనుకుంటాం. మొత్తానికి డీడ్సే పోతాయి. లేదు ఇప్పటి నుంచి మీరు రండి అని అంటే ఇంకా అంతే అయిపోయింది. అక్కడ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అనేది పోయింది ఇంకా. ఓకే, ఇది అంతా ఇంపార్టెంట్. సరేనా? దీన్ని ఒకసారి నీ కోణంలో నువ్వు చెప్పు, నా కోణంలో నేనే చెప్పాను, నీ కోణంలో చెప్పు. అది సార్. ఇక్కడ మనకి ఒక అవకాశం వస్తుంది. అంటే ఈవెన్ అది టీం దగ్గర కానీ ప్రాస్పెక్ట్ దగ్గర కానీ వచ్చినప్పుడు ప్రాస్పెక్ట్ దగ్గరికి వెళ్ళే మాటల్లో మనం 100% హామీలు ఇవ్వడం ఇది పక్కా ఇంకా ఇది కూడా వర్డ్స్ తగ్గిపోతుంది. లో ఎమోషనల్ ఆ, గా వెళ్ళిపోయి ఆ, అంటే ఎక్కడో ఉన్న ఒక టెస్ట్ మోనీ తెచ్చి ఇక్కడ వీళ్ళకి ఇది కూడా ఇక్కడ ఇలా అవుతుంది ఇంకా 100% ఇది వర్కౌట్ అయిపోతుంది తగ్గిపోతుంది అంటే ఇలాంటి ఎమోషనల్ హామీలు ఇవ్వకుండా ఉండడం మంచిది సార్. మరి నాకు మరి ఒక బీపీ సంథింగ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంది, నాకేం చెప్తావు మరి? రిజల్ట్ కోసమే నేను అడిగాను నిన్ను. ఎస్ సార్. సో దీన్ని అప్పుడు ప్రివెన్షన్ కోణంలోనే చెప్పాలి కదా సార్. ప్లస్ నాకు మరి రిజల్ట్ కూడా కావాలిగా. అప్పుడు రిపోర్ట్ టు రిపోర్ట్ చెప్పాలి సార్. అది కాన్సెప్ట్. రిపోర్ట్ టు నీ రిపోర్ట్ మాటల్లో ఇది ఉండాలి. వందన మేడం, మేడం నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వడం కాదు, నా ప్రొడక్టే ఇస్తుంది. ఓకే, మీకు 2 4 తీసుకోండి, వాడండి. కనీసము ఒక 2 పల్స్, 2 కాఫీ. ప్రాబ్లం ఉంది అని అంటేనే కదా రిజల్ట్ కోసం చూసేది. అంతే. ఖచ్చితంగా పల్స్, బ్లాక్ కాఫీ అవసరం, కోటం. అవును సార్. ఇంకా మిగతాయి లేవు. లేడీస్కి పర్సనల్ ప్రాబ్లమ్స్ లేడీస్ అని అంటే 2 ఐ కేర్, 2 బ్లాక్ కాఫీ. ఓకే, పోషకాలు లేవు ఒంట్లో అని అనుకుంటే స్లిమ్ ఒకటి. ఈ 3 ఇట్లా సెట్. ఓకే, అది ఒక 2 మంత్స్ వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆర్డర్ పెట్టి ఇంకొక 2 మంత్స్ వాడిన తర్వాత ఒక రిపోర్ట్. ఇప్పుడు రిపోర్ట్, అప్పుడు రిపోర్ట్.
లేదు సార్ నేను గంట గంట ఇట్లా కూర్చుకొని చూసుకుంటుంటానంటే అట్లా వద్దు సార్, ఆ ఆందోళనతో ఎక్కువైపోతాయి. ఉమ్. ఇంకా బ్యాడ్జెస్ పెడుతున్నారు స్కూల్లో బ్యాడ్జీలు పెట్టినట్టు. అసలు ఎంత ఇది తెలుసా అసలుకి. ఉమ్, గంటకి చెక్ చేసుకోవడాలు, ఇది అంతా మెంటల్ టెన్షన్ మొత్తం. మనిషి హ్యాపీగా ఎప్పుడు ఉంటాడండి ఇంకా. మన కాఫీ అది ఇస్తుంది, ఆ కాన్ఫిడెన్స్ ఇస్తుంది. నేను పేషెంట్ని అనేది తీసేస్తుంది, మైండ్లోంచి తీసి పడేస్తుంది. నేను పేషెంట్ని, నేను షుగర్ పేషెంట్ని, నేను పలానా పేషెంట్. అవసరం లేదు. చక్కని డైట్ కూడా చెప్పాలన్నా వాళ్ళకి. చెప్పాలి సార్. సో మన మాటల్లో ఎప్పుడు కూడా ఇవి ఉండాలి. ఎమోషనల్గా మీకు మనీ వచ్చేది కాదు. మీరు కనుక 20 కస్టమర్స్ని ఉంటే రిటైల్ నెట్వర్క్ క్రియేట్ అవుతుంది. కనీసం ఓ చిట్టీకి 5,000 కట్టుకునేటట్టు నెలకి మీకు నేను ఆ రిటైల్ నెట్వర్క్ నుంచి మనీ ఇప్పించగలుగుతాను. అంతే, అంతవరకే. ఎవరైనా డైమండ్ చేస్తారు ఎవరినైనా? చేయలేదు సార్. కాబట్టి డైమండ్ క్రియేటర్ని మాత్రం చేయొచ్చు. అవును. అది కూడా తన ఇష్టం ఉండి నిర్ణయం తీసుకొని ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయితే. సో ఆల్వేస్ పాజిటివ్ అనాలి. నేను ముగ్గురికి, ఇంకోటి కూడా మర్చిపోయాను, నువ్వు అన్నద కోణంలో నలుగురికి చెప్పడం. అసలు చేయొద్దు. కోటం. వర్డ్స్ మాటలు వచ్చేది ఫస్ట్. ఇదంతా ఇక్కడ వరకు నిర్ణయం పాజిటివ్ వచ్చిన తర్వాత ఇన్విటేషన్లోనే వస్తుంది. ఈ ఇన్విటేషన్ ఎలా ఉండాలంటే వాళ్ళు తీసుకోవాలని కాకుండా తెలుసుకోవాలనేది ఫస్ట్ ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. ముందు ఎమోషన్ ఉంటే మన మాటలు మంచిగా వస్తుంటాయి. ఇన్విటేషన్ దగ్గర మాటలు చాలా ఇంపార్టెంట్. ఇన్విటేషన్ దగ్గర మాటలు. రెండవది, మీకు ఫ్రీగా హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వినండి, మీకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఈ న్యూట్రాస్యూటికల్ గురించి మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పాలి. ఎస్, హెల్త్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు కాబట్టి ఒకసారి వినండి, మీకు ఉపయోగపడుతుంది అనేది. ఇది కూడా మన ఇన్విటేషన్లో ఉండాలి. సో కాబట్టి ఉండాలి. తర్వాత హెల్త్ ఇబ్బందులతో ఉన్న వాళ్ళకైతే దాని తగ్గ సలహాలు సూచనలతో పాటు మీకు అన్నీ వాళ్ళు చెప్తారు. మీరు తెలుసుకోండి ఫస్ట్. అసలు మీకు ఇన్ని ప్రయత్నాలు చేశారు, మీరు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసి ఉంటారు, దీన్ని కూడా ఒకసారి విని చూడండి అని మనం వాళ్ళకి సజెస్ట్ చేయొచ్చు. దగ్గర వాళ్ళు అయితే తప్పక బలవంతంగానైనా వినిపించాలి. నిజంగా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే మనం చూడలేదు అనుకుంటే బలవంతంగానైనా వినాలి ఫస్ట్ అని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పొచ్చు మనం. అది ఒకటి. ఇది వర్డ్స్లో, ఎమోషనల్లో మనం చెప్పాల్సిన కేరింగ్స్. ఇది కూడా రాసుకో. నేను ఇట్లా వాటి దగ్గర సడన్ గా ఐడియా రాకపోవచ్చు మీకు. ఈ ఉదాహరణలు ఇప్పుడు తన దగ్గర నేను డిస్కస్ చేసింది, తన దగ్గర డిస్కస్ చేసింది, టీం దగ్గర ఎలా మాట్లాడాలి, ఇంకోటి ఇలా అని. సార్ అప్పుడు ఎప్పుడైతే తెలుసుకోవాలని ఎప్పుడైతే వస్తుందో, ప్రెజర్ తీసుకోవాలని ఒక ప్రెజర్ ఎప్పుడైతే ఉండదో, వాళ్ళ మాటలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి సార్. ఇప్పుడు నేను అందరు చెప్పిన తర్వాత ఇదే చెప్దాం అనుకున్నా. మన మాటల్లో ఎప్పుడైతే అమ్మాలి, తొందరగా వాళ్ళు తీసుకోవాలనేదే, అది మనకి అనవసరం. జస్ట్ ఎప్పుడైనా చూడండి, మీరు ఏదైనా షాప్లో కొనడానికి వెళ్ళినప్పుడు అతను ఎంత కాన్ఫిడెన్స్ చెప్తున్నాడు అనేది మన కళ్ళు చూస్తుంటాయి. మనతో తొందరగా కొనిపించాలనే తాపత్రయం ఉందా, లేకపోతే అక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పడం అవుతుంది. ఉన్నది ఉన్నట్టు చెప్పి ఇంతండి ఇంతే అని అన్నప్పుడే మనం ఎక్కువ సేల్ చేస్తాం, కొంటాం, బై చేస్తాం. సో ఇది తీసుకుంటే మీకే ఉపయోగము అనేది. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మినిమం మీరు ఇది తెలుసుకొని ఉండాలి. అందుకే నేను ఎప్పుడైనా కొన్నిసార్లు ప్రజెంటేషన్ చేసేటప్పుడు నాకు వాళ్ళ టెన్షన్ కనబడుతుంది. ఏదో మా వాడు అడిగాడు కాబట్టి టైం ఇచ్చాను అనేది వాళ్ళు కనబడుతుంటుంది. ఫస్ట్ నేను చెప్తాను, సార్ ఇది మీరు తీసుకుంటారా లేదా అనేది తర్వాత సంగతి, కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఎంత వాల్యుబుల్ అనేది మీరు వింటూ ఉండండి అని చెప్తాను. సో సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి ముందు, మీరు అది తీసుకోవడం అనేది తర్వాత మీరు మాట్లాడుకోండి అనేది. ఆ టెన్షన్ ఫ్రీ చేయాలి, స్ట్రెస్ తీసేయాలి ఫస్ట్.
ఓకే. ఇతను మనం చెప్పేటువంటి ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ఏదైతే హెల్త్ వెల్నెస్ ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ వీడియో ప్రెజెంటేషన్ ఉందో, అతనికి అవతల వ్యక్తికి ఎంత ఉపయోగపడుతుంది అనేది మన లోపల ఉండాల్సిన డెప్త్ కదా. ఇప్పుడు ప్రతి అమ్మ చేతిలో ఐ కేర్ అన్నాం, ఉపయోగపడుతుందా లేదా? వందనమండి. ఇంపార్టెంటే కదా, చాలా చాలా ఇంపార్టెంట్. నిన్ననే రాత్రి మా మేడం వాళ్ళ అక్క కూతురు, మీకు ఒకసారి నేను టెస్ట్ మనీ చెప్పాను, గుర్తుందా? కళ్యాణి కూడా ఇచ్చిందని చెప్పాను కదా. ఇప్పుడు వాళ్ళ మదర్కి ఆ చిన్న కణితి అనేది క్లియర్ అయిపోయింది, సర్జరీ అవసరం లేదని చెప్పారన్నారు కదా. మొన్న వాళ్ళు ఇంకా వాడకుండా కొంచెం తగ్గించేస్తుంటే మళ్ళీ ఒకసారి గుర్తు చేసింది తను. నేను చెప్పాను వాళ్ళకే కాదు, ఇప్పుడు ఇంజనీర్ చేస్తున్నటువంటి పాపకు కూడా అవసరమని చెప్పాను. ఇర్రెగ్యులర్గా 3 months నుంచి ఇబ్బంది ఉంది. ఓకే, పీరియడ్స్. దానికి బెటర్ రిజల్ట్ వచ్చింది, ఐకేర్ తాగుతుంటే బాగుందని వాళ్ళు ఫోన్లో డిస్కస్ చేసుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. చిన్న పిల్లలకి చూడండి ఎంత ఇబ్బంది ఉందో. ఇర్రెగ్యులర్ 3 months ఏంటండి, 4 months. ఇది ఒక సొల్యూషన్ ఉందని తెలియాలా బోగసారి? అవసరమేనా? నాకు రాత్రి నేను అడుగుతున్నాను, అన్ని నెలలు అట్లా ఉంటుందా అని. ఫేస్ చేస్తున్నారు అందరూ అంటుంది మా మేడం. మనకు చెప్పరు కదా, తెలియదు కదా. కాబట్టి ప్రతి అమ్మకి ఐ కేర్ గురించి తెలియాలి, ఇది మనది. వాళ్ళ తర్వాత ఎప్పుడైనా ఇప్పుడు వీరమాచినేనికి జ్ఞానోదయం అయినట్టు, ఏం జ్ఞానోదయం అయింది? డాక్టర్ల దగ్గర ఏం లేదు, శూన్యం, పరిష్కారాలు లేవు, శాశ్వత పరిష్కారాలు లేవని జ్ఞానోదయం అయింది కదా, అందరికి జ్ఞానోదయం చేస్తున్నాడు కదా. అట్లాగే అందరికీ ఫస్ట్ ఎక్కడో ఒకసారి జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు ఈ పాజిటివ్ ఆర్గానిక్ ఆయుర్వేదిక్ న్యూట్రాస్యూటికల్స్ అనేవి జపాన్ ఫార్ములేట్ చేస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఇంట్లో ఉండాల్సినవి అని తెలుస్తుంది. ఓకే, ఫ్రిడ్జ్లో ఉండాల్సింది కూల్ డ్రింక్లో, ఇంకోటి సాంబార్లో కాదు. పల్స్ ఉండాలి, కేర్ ఉండాలని అర్థమవుతుంది. సరేనా? సో మేడం, ఇది ఎక్స్పెక్టేషన్, నో ఎక్స్పెక్టేషన్. సో జస్ట్ ఇన్ఫర్మేషన్. బోగా సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పాజిటివ్ థింకింగ్ సార్. ఇప్పుడు ఆ ఐదుని ఒక్కొక్కసారి కవర్ చేయండి పైనుంచి. అది ఫోటో ఉందా సార్, మీరు వేసుకున్నారా? ఓకే, ఇప్పుడు పాజిటివ్ది చెప్పండి. అంటే మనకు ప్రోడక్ట్ అమ్మడమే కదా సార్, మనకు ఆర్గ్యుమెంట్ చేద్దాం అసలు వాళ్ళకు ఫస్ట్. అది కూడా ఉంది. నో ఏం ఆర్గ్యుమెంట్. చేస్తారంటే ప్రోడక్ట్ విషయానికి వస్తే ఆర్గ్యుమెంట్ చేస్తుంటాం, కన్విన్స్ చేయాలి సార్. వేరే ప్రోడక్ట్లు అంటే, ఫస్ట్ ప్రోడక్ట్ అనగానే టీవీలో హీరోయిన్లు చెప్పే ప్రోడక్ట్లు, డిమార్ట్లో దొరికే ప్రోడక్ట్లు, వాటితో పాటుగా పోల్చుతూ ఉంటారు. న్యూట్రాస్యూటికల్ Yes, sir. అనేది వినడం తెలియదు. వాళ్ళు తెలిస్తే ఒకవేళ కొంతమంది తెలిస్తే న్యూట్రిషన్ గురించి తెలుస్తుంది, సూటికల్ గురించి తెలియదు. కాబట్టి వాళ్ళని అర్థం చేసుకొని మాకు ఆ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అన్నప్పుడు వేరే దాంతో పోల్చి కొంచెం ఇక దాంట్లోకి దిగొద్దు. వేరే కంపెనీ కాంపిటీషన్ తోటి అందులోకి వెళ్ళకూడదు ఇక. ఎస్, అవును సార్. వేరే దాని గురించి అనదు. వాళ్ళు అంటారు ఇది కూడా అట్లే ఉందిగా, అది కూడా ఇట్లనే ఉందిగా అని అంటుంటారు. వాళ్ళు పోలుస్తారు, వాళ్ళు తెలియదు. ఆ టైంలో మనం దాని గురించి ఆర్గ్యుమెంట్ చేయకుండా కన్విన్స్ చేయాలి, మన ప్రోడక్ట్ యొక్క వాల్యూ గురించి చెప్పాలి. అందుకే బెటర్ రిజల్ట్ రావాలంటే సార్, హరిప్రసాద్ మాటని, తన యొక్క చెబుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ బిలీవ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ప్రజెంటేషన్ చేయాలి. ఎస్. ఇప్పుడు నేను మీ దగ్గర సక్సెస్ అవ్వాలంటే, అవును మా బోగా సార్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అన్న వాళ్ళకి ఫస్ట్ నేను ప్రెజెంటేషన్ చేసుకుంటే ఆ 20 customers సరిపోతుంది కదా, చాలు. అంతే, సింపుల్. మా బ్రదర్ చెప్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారని కూడా గమనించడం ఇంపార్టెంట్ సార్. చెప్తున్నప్పుడు వాళ్ళు వింటున్నారా, ఆసక్తి వింటలేదని గమనించడం కూడా ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు మనం ఎంత చెప్పాలి అనేది మన టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందుకని ఇప్పుడు ఇంకా కంపెనీ గురించి, మన ఇండస్ట్రీ గురించో లేకపోతే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అంత పాజిటివ్ అనేది క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఫస్ట్ రిఫరెన్సెస్ చూడండి. యాంటీ ఆక్సిడెంట్స్ గురించి నేను చెప్పడం కాదు, మంతెన్ గారు ఎలా చెప్తున్నారు చూడండి. అవును సార్. ఓకే,
ఓవర్ కొలెస్ట్రాల్ గురించి, స్టంట్ల గురించి పలానా డాక్టర్ గారు ఏది ఇంపార్టెంట్ అంటున్నారో చూడండి అని రిఫరెన్స్. ఒక వాళ్ళకు డాక్టర్ వాళ్ళకు మన మీద మంచి ప్రేమతోనో లేకపోతే వాళ్ళు పరిచయం చేసేటువంటి వాళ్ళ ప్రేమ మీద కావచ్చు, ఆసక్తి వింటుంటారు, కొనాలని ఉంటుంది. అది కానీ అడగరు, బయటికి అడగరు, వాళ్ళు లోపల ఉంటుంది. అలాంటి వాళ్ళకి మన వీడియో ప్రజెంటేషన్స్ బాగా సందేహాలు మీరు ఇప్పుడు అన్నమాట సార్, అది వీడియో ప్రజెంటేషన్స్ బాగా సందేహాలు క్లియర్ చేస్తాయి. క్లియర్ చేసి పడేస్తాయి అంతే. మీకు మీకు ఒక్కటే అట్లా కొంచెం అట్లా ఉండండి. మన దాంట్లో మేడం మోకాళ్ళ నొప్పులకి కీళ్ళవాతానికి ఏంటిది మేడం? బాస్వెలియా సార్. బాస్వెలియా, రైట్. అసలు మొన్న వంతెన గారు దాని గురించి చెప్పడం అనేది మనకి గుగ్గిలం తెలుసు కదండి, సాంబ్రాన్ తెలుసు కదా, దాంట్లో కూడా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అది మనకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేవాళ్ళం కదా మేడం, అవునా? ఎందుకంటే దాన్ని వాళ్ళకి అర్థం అవ్వడానికి. చూడండి, ఇది ఇది ఒకవేళ మీకు తెలిస్తే, ఒకవేళ మా మేడంకి తెలిస్తే ఇది చూపించి వాళ్ళకి ఇంకా క్లారిటీ ఇచ్చేది, తనకి దీని మీద ఐడియా లేదు. ఓకే, సో ఒకవేళ మనం రిటైలర్స్ కాబట్టి మనం చెప్పుకోవాలి. మనకున్నది ఏంటిది మేడం అందులో? మోకాళ్ళ నొప్పుల్లో గుజ్జు కార్టిలేజ్ని పెంచేది బాస్వెలియా సార్. బోస్వెలియా, దాంట్లో ఉన్న రసాయనం మంచి రిఫరెన్సే కాదా ఇప్పుడు సార్ చెప్పినట్టు? ఏ సార్, మనం 4 ఇంగ్రీడియంట్స్, హీరో ఇంగ్రీడియంట్స్ గురించి, అందులో బోస్వెలియా గురించి. పసుపు కర్కుమిన్ అంటే అందరికీ తెలిసిందే. ఇది ఒక్కసారి మనము చెప్తే వాళ్ళకి చూడండి 120 డేస్లో వాళ్ళకి వచ్చిందంట. మీరు 120 డేస్ చెప్తారు కదా, అవునా? ఒక ఎర్ర రక్త కణాలు 120 డేస్. సో ఈ యువతల రిపోర్ట్ చూడండి, మీకు ఏమో మేబీ ప్రైమరీ దశలో ఉన్నటువంటి ఫ్యూచర్లో మీరు ఇట్లా మోకాలు చిప్పలు మార్చుకోవాలి, అవి కూడా ఉన్నాయి. ఫ్లెక్సీలు పెడుతున్నారు, ఒక మోకాలు చిప్పకి ఇంకోటి ఫ్రీ అని, ఇట్లా చూడండి అటువంటి పరిస్థితి. ఓకే, ఇక ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా డీడ్స్ అనేవి సక్సెస్ అవుతాయి, అంతేనా? చాలా ఎఫెక్టివ్గా వస్తాయి. అది ఫిఫ్త్ వన్ టాపిక్. ఇప్పుడు ఇందులో తను ఏం చెప్తున్నారంటే, దీనికి ఇది తోడవ్వాలి. ఏంటి ఇప్పుడు ఏదైతే థాట్ లెవెల్, మళ్ళీ రేపు ఉదయం ఒకసారి రిమైండ్ చేయండి, నేను చెప్తాను. థాట్ లెవెల్, డెసిషన్ లెవెల్, ఓకే, పాజిటివ్ లెవెల్ అండ్ వర్డ్స్ లెవెల్, అన్నట్లు ఈ 4 ఉంటే డీడ్స్ లెవెల్ ఖచ్చితంగా ఉంటుంది. డీడ్స్ లెవెల్కి కన్సిస్టెన్సీకి పర్సిస్టెన్సీ కలిపి చెప్పండి జానేసి. 1% ఎదుగుదల. ఎస్ సార్, అంటే నిత్యం ప్రయత్నాల్లో ఉంటేనే మనకు అది ముందుకెళ్తుంది, కన్సిస్టెన్సీగా ఉంటేనే. ఇప్పుడు జనరల్గా ఒక వారంలో అట్లీస్ట్ ఒక 4-5 కన్నా మనం అవేర్నెస్ కల్పిస్తూ ఉంటే దాంట్లో సక్సెస్ రేట్ కూడా, ఇక్కడ ఏంటంటే లా ఆఫ్ యావరేజ్ ఒకటి ఉంటుందన్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడే అందరం మిస్ అయిపోతాం. అంటే మనందరం కూడా చెప్పిన వాళ్ళందరూ వెంటనే తీసుకోవాలన్న ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ ఏ మార్కెట్కైనా ఏ వస్తువుకైనా ఒక లా ఆఫ్ యావరేజ్ ఉంటుంది. అట్లీస్ట్ స్టార్టింగ్లో 10:1 ఉంటుంది. రాను 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 మన స్కిల్ పెరిగే కొద్దీ ఆ లా ఆఫ్ యావరేజ్ తగ్గుతుంటుంది. 5 ఎంలో ఒక 1 అట్లా వెళ్తుంటుంది. ఈ లా ఆఫ్ యావరేజ్ని గుర్తుంచుకొని ప్రయత్నాలు ఎక్కువ చేస్తుంటే అప్పుడు సక్సెస్ ఎక్కడో ఒక్కడ వస్తుంది, కాబట్టి అప్పుడు మనం ఇంకా హ్యాపీగా ఉంటాం. కొంతమందికి 20 ప్రయత్నాల్లో 20 సక్సెస్ అవ్వచ్చు, కొంతమందికి 40కి 20 సక్సెస్ అవుతాయి, కొంతమందికి 100 చేస్తే కానీ 20 రాదు, అంతేనా? ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, వాడు క్లాస్లో వినగానే వానికి వచ్చేసేది, నేను వెళ్ళి బట్టికి పడితే కానీ నాకు రాకపోయేది.
అట్లా అని చెప్పి నేనైతే హట్టబడిపోయి ఇదే ఇవ్వలేదు కదా, స్కూల్కి అయితే వెళ్ళాను నేను. కాకపోతే వచ్చిన దాకైతే బట్టికి పట్టాను. ఓకే, ఇది చాలా లా ఆఫ్ యావరేజ్ అన్నమాట. ఓకే, నువ్వు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి ఒక యావరేజ్ అనేది ఉంటుంది. ఉమ్, ఖచ్చితంగా అది వస్తుంది. కొంచెం ప్రయత్నం చేస్తూ ఉండాలి. వాళ్ళకి బహుశా అప్పుడు వచ్చిందేమో 500 ఈజీగా అయ్యారేమో, నాకు కొంచెం టైం పడుతుందేమో, అట్లా అనుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయత్నం చేస్తుంటారు. హరిప్రసాద్ ప్రయత్నం, భోగసారి ప్రయత్నం, ఇట్లా ఒక్కొక్క ప్రయత్నం ఉంటుంది అనుకోండి. ప్రతి ఒక్క ప్రయత్నం ఒక విత్తనంతో సమానం, డిఫరెంట్ విత్తనంతో సమానం. అన్ని విత్తనాలు ఒకే సమయానికి మొలకొస్తాయా అంకురం? ఒక్కొక్క దానికి ఒక టైం పడుతుంది. వాళ్ళకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఆ పరిస్థితులు దాన్ని బట్టి అన్ని. సో మీరు ఈ ఒక్కటి నేర్చుకుంటే చాలు. సో డీడ్స్ దగ్గర ఇలా ఆలోచించాలి, అంతేనా? అఫర్మేషన్స్, డీడ్స్ అంటే పనులు. తర్వాత ఇక్కడ ఎవరు ముందు చెప్పి పెట్టారని ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక పర్సన్కు మనం ఇప్పుడు చెప్పాము, ఇంకెవరో చెప్తారు ఈ వివో గురించి, ఈ ప్రొడక్ట్స్ గురించి చెప్తారు. ఫస్ట్ ఎవరు గుర్తొస్తారంటే ఫస్ట్ చెప్పిన వాళ్ళే గుర్తొస్తారు. వాళ్ళు నిజంగా ఎత్తుకలుగా ఉంటే ఫస్ట్ చెప్పిన వాళ్ళకే ఛాయిస్ ఇస్తారు. వచ్చేస్తారు. అవును, కాబట్టి ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ప్లస్ వాళ్ళు 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాతనైనా మళ్ళీ తప్పక తీసుకునే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇది కూడా మా అండర్లైన్ ఇంట్లో చేసుకోవాల్సిన మా అవసరం. మేడం వాళ్ళ ఇంట్లో అదే జరిగింది కదా సార్. ఎస్ సార్. లైట్ తీసుకున్నారు, ఉమ్, అంత కాస్ట్ ఎందుకులే అని అనుకున్నారు. ఓకే, ఫుడ్ దాంట్లో కాస్ట్ అన్నట్టే కదా. సెల్ ఫోన్ విషయంలో పోలిస్తే కాస్ట్ ఏం కాదు. ఓకే, కానీ మామూలు బయట దొరికే 30 రూపాయలు కాఫీలతో పోలిస్తే ఇది కాస్టే, వాళ్ళ ఆలోచన. అందుకే న్యూట్రాస్యూటికల్ గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు డాక్టర్ సర్జరీ పడుతుంది అనగానే చెల్లి గుర్తొచ్చిందా లేదా? చెల్లి నువ్వు అన్నది దీనికి ఉపయోగపడుతుంది అని వెంటనే భయపడింది సర్జరీ అనగానే. తనతో పాటు తన కాలనీలో ఉన్న వాళ్ళకి సర్జరీ పడింది. ఈరోజు వాళ్ళ పిల్లలు లైట్గా తీసుకోవడం అది కూడా తగ్గిపోయింది. ఇది ఈ యొక్క రెగ్యులర్ సంబంధించి అట్లా. సో అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమమైనటువంటిది. ఓకే, సో అందుకని నేమ్ లిస్ట్ అనేది చాలా ప్రాధాన్యత. డీడ్స్లో ఈ నేమ్ లిస్ట్ రాయడం అనేది. ఈ విషయాన్ని కొత్తగా వచ్చిన జిఎస్ఎంకి చెప్పేటువంటి అశోక్, ఆ స్టార్కైనా కానీ 250కైనా ఇవన్నీ చెప్పుకోవాలి. జిఎస్ఎంలో ఒక టాపిక్ ఇది. ఈ రోజు రికార్డింగ్ చూడండి ఫస్ట్ నుంచి. కోట డీడ్స్లో ఒక మాట. అంటే ఇప్పుడు డీడ్స్ అంటే నేను మీరు చెప్పింది అవసరాల దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటూ వెళ్ళాలని చెప్పారు. నిన్న అదే. సో డైమండ్ క్రియేటర్ అవ్వాలని ఒక థాట్ మైండ్లోకి వచ్చిన తర్వాత దానికి ఒక చిన్న నిర్ణయం ప్రయత్నం. చేసిన తర్వాత ఒక పాజిటివ్ వేలో వెళ్తూ మాటలన్నీ ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే గనక ఈ చిన్న చిన్న పనులు సక్సెస్ అవుతాయి సార్. ఇక్కడ చిన్న పని ఏంటంటే మనం చేసే ఆ ప్రజెంటేషన్ కూడా చిన్న పనే, అది కూడా చాలా ఎఫెక్టివ్గానే ఉండాలి. అయితే ఈ పని కన్సిస్టెంట్గా ఉండడం మంచిదండి. అది చాలా కన్సిస్టెంట్ అంటే మళ్ళీ ఈ రోజు చేసి మరలా ఒక వారం రోజులు గ్యాప్ ఇస్తే మరలా థాట్స్లో చేంజెస్ వస్తాయి, పాజిటివిటీలో చేంజెస్ వస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పుతుంది, మళ్ళీ కథ పనులు మళ్ళీ పక్కకు మొదలుగా. పోవడానికి కారణం ఏంటి లావణ్య మేడం? పర్సిస్టెంట్ ఉంటే మాత్రం అంటే కన్సిస్టెన్సీ సక్సెస్ అవుతుంది సార్. పట్టుదల ఉంటే ఓకే అవుతుంది, కానీ అంత ఉండకపోవడానికి ఏంటి? డైలీ వర్క్స్ డిస్టర్బ్ చేస్తుంటాయి కదా. పర్సిస్టెన్సీ ఉండకపోతే డైలీ వర్క్స్ డిస్టర్బ్ చేస్తాయి. అందుకని మెంటల్లీ ఏమనుకోవాలి అంటే, నేను ఒక 25 లక్షలు తెచ్చి ఈ బిజినెస్లో పెట్టాను అని అనుకోవాలి. లోన్ తెచ్చుకొని నేను ఒక పెద్ద గోడౌన్ మెయింటైన్ చేస్తున్నాను, నేను స్టార్ట్ చేసుకున్నాను. నేను అలాగే థింక్ చేశాను. 10 లక్షలు పెట్టి నెలకి 20,000 ఎట్లా కూడబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అన్ని పోగా ఓ 50,000 ఎలా కూడబెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అంత వచ్చినా చాలని అనుకుంటున్నారు. వడ్డీలకి తిప్పినా అంత వస్తాయా? అదేదో ఇదే మనము ఇదే 3 ఇయర్స్లో ఇక్కడ మంత్లీ 1 lakh ఎర్న్ చేసుకునేటువంటి ప్రాజెక్ట్ని
నేను ఒక 25 లక్షలు పెట్టి నేను స్టార్ట్ చేశాననే భావన ఉంటే పక్కకు పోతుందా? అప్పుడు డిస్టర్బ్ అవుతామా ప్రతి చిన్నదానికి? లేదు. డిస్టర్బ్ అవ్వం. ర్యాంక్ తొందర రాలేదని, ఎవరికో చెప్తే కొనలేదని, లేకపోతే వాళ్ళు లాగిన్ అయ్యారు కానీ స్టార్ అవ్వట్లేదని, ఇదంతా పర్సనలైజ్డ్ అవ్వకుండా ఉంటుంది. బిజినెస్ని బిజినెస్ లానే చూడాలి. ఏమంటారు ప్రొఫెసర్? నెట్వర్క్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం వచ్చింది కదా. చెప్పండి. ఎస్ సార్. అట్లా అట్లా చూసినప్పుడే చేయగలుగుతాం సార్ ఇక్కడ. అంతే. అంతే. లోపల ఏముందో దాదే బయట అవుతుంది. ఇప్పుడు ఈ 6 ఇయర్స్లో ఇండస్ వివా నుంచి నాకు అకౌంట్లోకి 4 crores వచ్చినాయి సార్. బిగ్ Yes. బిజినెస్ ఏనా జానే సార్? బిగ్ బిగ్ బిజినెస్. బిజినెస్ అయినా చాలా పెద్ద పెద్ద బిజినెస్. ఒక నాలాంటి కామన్ మ్యాన్ ఒక ఎక్కడో ఊర్లో ఒక చిన్న స్కూల్లో చెప్పుకునేటువంటి వ్యక్తి ఇంత క్రియేట్ చేసుకోవాలంటే వితౌట్ ఇండస్ వివా ప్రొడక్ట్, ఇండస్ వివా ఇన్కమ్ ప్లాన్ సపోర్ట్ లేకపోతే కుదురుతుంది అసలు? కాబట్టి మనము మానసికంగా ఎన్ని లక్షలు కోట్లు పెట్టినా ఇలాంటి బిజినెస్ని, ఇలాంటి పల్సన్ కాఫీని నేను తయారు చేయలేను అని అనుకొని ఉంటే పర్సిస్టెన్సీ, కన్సిస్టెన్సీ కుదురుతుంది. అంతేనా మేడం? సరే, ఎస్ ఇప్పుడు సార్. ఇతను ఏం అలా లోన్ చెప్తున్నాడంటే తెచ్చుకొని బిజినెస్ పెట్టినామంటే అసలు మనసు పక్కన వెళ్ళిపోతారు అసలు. ఉమ్, అంటే మనము ఇమాజిన్ చేసుకోవాలి. ఎస్, నేను ఇందులో ఇంత పెట్టాను, ఇది ఉంది నాకు అని. ఇప్పుడు హిప్నటైజ్ చేసే వాళ్ళు జిలేబీనిచ్చి ఇది మిర్చి అంటే కూడా కారం అవుతుంది. ఎస్ సార్. మన మైండ్కి నేను శక్తివంతుణ్ణి అని అంటే అది శక్తివంతుణ్ణి అనేటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తుంది. దానికి తెలియదు నేను ఆ శక్తుణ్ణి అనేసి. మనం ఏం చెప్తున్నాం అనే కాషన్ ఇంపార్టెంట్ దానికి. ఇది ఒకసారి అందుకనే దీని తను చెప్తున్నట్టు చూడండి. సమయంలో మీరు పూర్తి సిన్సియారిటీతో మీ ఎఫర్మేషన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వినాలి. ఎప్పుడైతే మీరు మీ ఎఫర్మేషన్స్ని సిన్సియర్గా పూర్తి ఎమోషన్తో వింటారో మీలో ఒక ప్యాషన్ పెరుగుతుంది. రోజు రోజుకి మనం మన గురించి పాజిటివ్గా అనుకోవడం చాలా చాలా ముఖ్యం. సో మనం అనుకునేది ఏమని అంటున్నాడంటే అవుతుంది అనేది ఉండదు. నాకు అంత మంచిగానే జరుగుతుంది, అవుతుంది, అందుకనే నాకు ఇట్లాంటి వాళ్ళు చక్కటి పీపుల్, చక్కటి కంపెనీ నాకు దొరికింది, ఇదంతా నాకు జరుగుతున్న పాజిటివ్, ఆ దైవానుగ్రహం నాకుంది, ఆ బ్లెస్సింగ్స్ నాకున్నాయి అని ఎప్పుడు. ఎఫర్మేషన్స్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే కరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుంది? ప్రతి ఎఫర్మేషన్ ప్రజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే మన ఆలోచనలో నేను గొప్పవాడిని అవుతాను, నేను టాపర్ని అవుతాను అని అనుకుంటామో మన బ్రెయిన్ అదేదో అవుతాడంట్లే అని లైట్ తీసుకుంటుంది. సో మన బ్రెయిన్ని ఎప్పుడో అవుతాను కాదు, ఇప్పుడు దానికి తగ్గట్టే అవుతుంది, జరుగుతుంది. ఇగ్నైట్ చేసేలా ప్రజెంట్లో ఎఫర్మేషన్స్ ఉండాలి. నేను గొప్పవాణ్ణి, నేను క్లాస్లో టాపర్ని, ఇలా అనుకోవడం వల్ల మీ సబ్ కాన్షియస్ కొంచెం ఇగ్నైట్ అయ్యి స్లోగా సెట్ అయ్యి మీ మాట వినడం మొదలు పెడుతుంది. అలాగే మీ ఎఫర్మేషన్స్ మరీ దారుణంగా మీ సబ్ కాన్షియస్ని డిస్టర్బ్ చేసేసేలా ఉండకూడదు. ఉదాహరణకి నేను స్పైడర్ మ్యాన్ని, నేను అమెరికా ప్రెసిడెంట్ని, ఇలాంటి మరీ బీభత్సమైన ఎఫర్మేషన్స్ కనుక వాడితే మీ బ్రెయిన్ మిమ్మల్ని అస్సలు నమ్మదు. సో కొంచెం కామన్ సెన్స్ వాడి మీరు పూర్తిగా సీరియస్గా ఎఫర్మేషన్స్ని యూజ్ చేయండి. అలాగే ఎఫర్మేషన్స్ వినే సమయంలో మీరు పూర్తి సిన్సియారిటీతో మీ ఎఫర్మేషన్స్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి వినాలి. ఎప్పుడైతే మీరు మీ ఎఫర్మేషన్స్ని సిన్సియర్గా పూర్తి ఎమోషన్తో వింటారో, అందుకనే బ్రూస్లీ ఒక చిన్న నెగిటివ్ కూడా నీ గురించి నువ్వు అనుకోకూడదని అంటాడు. మీలో ఒక ప్యాషన్ పెరుగుతుంది, మీ గోల్ని చేరుకోవాలనే ఆకలి పెరుగుతుంది. మీ సబ్ కాన్షియస్ ఈ యూనివర్స్తో ఒక అగ్రిమెంట్ చేసుకుని మీ గోల్ని పార్సిల్ చేసి మీ దగ్గరికి డోర్ డెలివరీ చేస్తుంది. అలాగే ఎఫర్మేషన్స్ వినేటప్పుడు మనందరికీ ఉండాల్సిన ఇంకొక ముఖ్యమైన అలవాటు విజువలైజేషన్. విజువలైజ్ యువర్ ఎఫర్మేషన్స్. విజువలైజేషన్ అనేది చాలా శక్తివంతమైన టూల్. ఒక పనిని ఎలా చేయాలి అని ముందే ఊహించుకుంటే మీరు ఆ పని పూర్తి చేసినట్టు మీ బ్రెయిన్ తీసుకుంటుంది. దీంతో నిజంగా ఆ పని చేస్తున్నప్పుడు ఆ పని మీకు అలవాటే అన్నట్టు మీరు ఆ పనులు చేయడం మొదలు పెడతారు. మీ పనిలో మీరు బాగా ప్రొడక్టివ్గా ఉండాలి అంటే విజువలైజేషన్ని మించిన టూలే లేదు. You are more productive by doing 15 minutes of visualization than from 16 hours of hard labor.
అందుకే ఎఫర్మేషన్స్ని వినే సమయంలో మీరు ఆ ఎఫర్మేషన్ని పూర్తిగా విజువలైజ్ చేసుకోవాలి. అప్పుడు ఆ ఎఫర్మేషన్స్ మీకు ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. కొంతమంది ఏమనుకుంటారంటే విజువలైజేషన్, డ్రీమ్స్ ఈ రెండు ఒకటేనా అని అనుకుంటారు. అవి రెండు ఒకటి కావు. డ్రీమ్ వేరే, కానీ విజువలైజేషన్ అనేది ఒక టార్గెట్ ఓరియంటెడ్. మీకు ఒక డ్రీమ్ హౌస్ అనుకోండి, ఇట్లా ప్రశాంతంగా కూర్చున్నప్పుడు మీ డ్రీమ్ హౌస్ని, దానికి సంబంధించిన పనులే ఇప్పుడు జరుగుతున్నాయి, దానికి సంబంధించిందే నేను ఇప్పుడు ఎర్న్ చేస్తున్నాను. సో దానికి సంబంధించి ఒకవేళ అది పాజిటివ్గా జరుగుతూ ఉంటే ఎలా బాగుంటుంది. ఓకే, ఒక్కొక్క పని జరుగుతున్నట్టు ఆఫీస్ పనులు కావచ్చు, మనీని కూడబెట్టడం కావచ్చు, అన్నీ కూడా దానికి సంబంధించిన పాజిటివ్ ఒక పర్టికులర్ టార్గెట్ తోటి డ్రీమ్ చేయడం విజువలైజేషన్. విజన్ అంటే చూడడం. డ్రీమ్స్ అంటే కళలు అనేవి ర్యాండమ్గా ఉంటాయి, దానివల్ల మనకి పర్సనల్గా ఉపయోగం ఉండదు. కానీ విజువలైజేషన్ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది. మీ గోల్ ఏంటి, దాన్ని ఎలా సాధించాలి అనే ఆలోచన మీ విజువలైజేషన్లో ఉంటుంది. అలాగే విజువలైజేషన్ వల్ల మన సబ్కాన్షియస్ మన కాన్షియస్ మైండ్కి తన గోల్ ఏంటి అనే క్లారిటీ ఇస్తుంది. ఆ గోల్కి పనికి వచ్చే పనుల గురించి ఆలోచించేలా మన థాట్ ప్రాసెస్ని ప్రేరేపిస్తుంది, మన గోల్ని సాధించేలా చేస్తుంది. సో గుర్తుంచుకోండి, మీరు ఎఫర్మేషన్స్ వినే సమయంలో వింటున్న ప్రతి మాటని తప్పకుండా విజువలైజ్ చేసుకోండి. ఈ వీడియోని ముగించే ముందు ఒకసారి ఎఫర్మేషన్స్ గురించి మనం ఏం మాట్లాడుకున్నామో చూద్దాం. ఒక ఎఫర్మేషన్ అనేది ఎంతో డల్గా ఉండే మనలో ఉత్తేజం తీసుకొస్తుంది. మన గోల్కి మనకి సూట్ అయ్యే ఎఫర్మేషన్స్ అనేవి మనం రోజు వినాలి. మొదట్లో ఆ ఎఫర్మేషన్స్కి మన సబ్కాన్షియస్ ఒప్పుకోకపోయినా ఇంకా అలాగే రిపీటెడ్గా వింటూ ఉంటే స్లోగా ఆ ఎఫర్మేషన్స్కి సింక్ అయ్యి ఆ ఎఫర్మేషన్స్ని వర్కౌట్ అయ్యేలా చేస్తుంది మన సబ్కాన్షియస్. అలాగే ఎఫర్మేషన్స్ అనేవి ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఆ ఎఫర్మేషన్స్ వినే సమయంలో మనం ప్రతి ఎఫర్మేషన్తో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి పూర్తి సిన్సియారిటీతో విజువలైజ్ చేసుకుంటూ ఆ ఎఫర్మేషన్స్ని వినాలి. సక్సెస్ ఫాల్స్ షార్ట్ వెన్ దేర్ ఆర్ నో గుడ్ హ్యాబిట్స్ ఫార్మ్డ్. మంచి అలవాట్లు మనల్ని సక్సెస్కి చేరువ చేస్తాయి. మీరు వినే పాజిటివ్ ఎఫర్మేషన్స్ మీలో మంచి హ్యాబిట్స్ని మీకు పరిచయం చేస్తాయి. రోజు రోజు మంచి హ్యాబిట్స్కి మనం దగ్గర అవుతాం. గుడ్, చాలా సాటిస్ఫాక్షన్ ఉంది. నేను చెప్పాల్సింది అయితే మీకు చెప్పేసాను, నా బాధ్యత తీరిపోయింది. మీరు ఎక్కడెక్కడ కాన్షియస్గా ఉండాలి, డీప్గా రూట్స్ లెవెల్లో, థాట్స్ లెవెల్లో ఎలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెక్ చేసుకోవడం, డెసిషన్ లెవెల్లో చెక్ చేసుకోవడం, ఆ తర్వాత పాజిటివ్ లెవెల్లో చెక్ చేసుకోవడం, ఆ తర్వాత ఎమోషనల్ అండ్ వర్డ్స్ మాట్లాడేటప్పుడు చెక్ చేసుకోవడం, ఇవన్నీ దీనివల్ల కాన్షియస్ పెరుగుతుంది. ప్లస్ మీకు ఇంకా స్పీడ్గా, సార్ నా ప్రయత్నాలు ఇంకొంచెం స్పీడప్ అవ్వాలి అంటే, స్కేలప్ అవ్వాలంటే ఎట్లా అంటే విజువలైజేషన్ చేసుకోవడం. సరేనా, ఒక 10 minutes మనం విజువలైజ్, డైమండ్ క్రియేటర్ అయినట్టు స్టేజ్ మీద ఎక్కుతున్నాము. నేను ఒకటి చెప్పనా, చూడటం, నా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు నాకు ఇది విజువలైజేషన్ అని తెలియదు, కానీ స్కూల్లో క్లాస్లో నేను ఆటోమేటిక్గా వచ్చేది పాఠాలు చెప్తున్నట్టు. 10th వాళ్ళకి ఇగో ఈ విషయం చెప్పేటప్పుడు నేను ఇలా ఫలానాది విషయం చెప్తున్నానని నేను ఆటోమేటిక్గా నాది ఆ విజువలైజేషన్ చేసేది. ఆఖరికి రూమ్లో బట్టలు ఉతుకుతున్నా సరే నా కాన్షియస్ మైండ్ నేను క్లాస్లో ఉన్నాను, టీచ్ చేస్తున్నాను, వాళ్ళందరూ చక్కగా శ్రద్ధగా వింటున్నారు అనేది విజువలైజ్ అవుతుండేది. ఇది న్యాచురల్గా అవుతుంది. ఇప్పుడు మీరు ఒక 1000 PVని క్రియేట్ చేశారనుకోండి, 2000 PV 10,000 PV న్యాచురల్గా అది విజువలైజ్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ స్టెప్ని. ఓకే, సో ఇతను ఏమంటున్నాడు అంటే కాన్షియస్గా దాన్ని ఇంకా పెంచుకోండి అంటున్నాడు. అర్థమైంది కదా, రైట్. సో ఈ 10 minutes దాన్ని మన మైండ్ని కూల్గా ఉంచుకుంటూ మన శ్రద్ధ అంతా మన ఫ్యూచర్లో మనకు కావాల్సిన దాని మీద పెడతాం. కడుపు నిండుగా గాలి తీసుకోవడం, దాన్ని ప్రాక్టీస్ చేద్దాం ఒక 10 minutes. ఈ చిన్న పనే కదా అని పక్కకు పెట్టు.